నాగేశ్వర్ రెడ్డి గారి డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. నాగేశ్వర్ రెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు. ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాల్ని, డ్రామాల్ని మనకు అందించారు. చాలా రోజుల తర్వాత ఆయన మనకి ఈ సినిమాతో మనల్ని పలకరించబోతున్నారు. ఇది కూడా కంప్లీట్ ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. అయితే సాయి కార్తిక్ గారి మ్యూజిక్లో శ్రీకాంత్ గారు, అలాగే పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, లయ గారు, అలీ గారు, వనల్ కిషోర్ గారు, సునీల్ గారు, మురళీ గౌడ్ గారు, పృథ్వీ గారు, ఇలా చెప్పుకుంటూ ప్రభాస్ సీను గారు, కరుణ గారు, వీళ్ళందరూ అద్భుతమైన ఆర్టిస్టులు అందరితో కూడా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కమెడియన్స్ అందరినీ కూడా చూస్తే ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కమెడియన్స్ ఆర్టిస్టులు ఎంటర్టైన్ చేయబోతున్నారు మనల్ని ఈ సినిమా ద్వారా. అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే డిఓపిగా గరుడువేగా అంజీ గారు చేశారు. అలాగే ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు. అలాగే ఈ సినిమాకి డైలాగ్స్ని డైమండ్ రత్నబాబు గారు కూడా అందించడం జరిగింది. ఆయనతో డైమండ్ రత్నబాబు గారు కూడా డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారితో ఎంతో కాలంగా కూడా ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా సినిమాలకి రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా వీళ్ళందరూ ఏడీగా కూడా ఆయన చేయడం జరిగింది. సో లేట్ లేకుండా ఇవాళ ఈ టీజర్ చూసేసిన తర్వాత మనందరూ కూడా మాట్లాడుకుందాం. ఇవాళ ఎస్పెషలీ చీఫ్ గెస్ట్గా ఇద్దరు జాయిన్ ప్రొడ్యూసర్ రాజరెడ్డి గారు, అలాగే కృష్ణారెడ్డి గారు ఈరోజు మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ చెక్ ఎస్ సార్, మీ ఇద్దరి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అని చెప్తే మిస్టర్ మిడిల్ క్లాస్ అని. సార్ డైరెక్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు సార్, మీరు ఇంకొక మైక్ ఇవ్వండి. సార్ మనం టీజర్ చూసేసిన తర్వాత మళ్ళీ మిగిలిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్తో వాళ్ళతో మాట్లాడదాం సార్. ఎస్ సార్, మీరు మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్ లాంచ్ అని చెప్తే ఎస్ టీజర్ని చూసేద్దాం సార్. మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్ లాంచ్. ఎస్, టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Lights off. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ఇంటి ఓనర్ 2 నెలలు అద్దె కట్టమన్నాడు. గోవిందా 50,000 క్యాష్ కడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. క్యాష్ అండ్ డెలివరీ. వాట్ ఈస్ దిస్ గోవిందా? ముందు 18 లక్షలు ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు. ఏంటి గోవిందా ఈ కష్టాలు? ఈ రోజు నుంచి మీరెవరు పనిలోకి రానక్కర్లేదు. ఇది న్యాయమే గోవిందా? నాకు ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కాళ్ళు చూపించరా. నీ మోసాకు డబ్బులు లేవు, అప్పిచ్చే మనిషి లేడు. ఏం బతుకురా వెంకటరమణ. గోవిందా గోవిందా అని ప్రతి నిమిషం నీ పేరే పలికేవాడిని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆయన వినాయకుడండి, గోవిందుడు కాదు. నాకు ఏ దేవుడైనా గోవిందుడే, అంతే కదా గోవిందా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ఇంటి ఓనర్ 2 నెలలు అద్దె కట్టమన్నాడు. గోవిందా 50,000 క్యాష్ కడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. క్యాష్ అండ్ డెలివరీ. వాట్ ఈస్ దిస్ గోవిందా? ముందు 18 లక్షలు ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు. ఏంటి గోవిందా ఈ కష్టాలు? ఈ రోజు నుంచి మీరెవరు పనిలోకి రానక్కర్లేదు. ఇది న్యాయమే గోవిందా? నాకు ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కాళ్ళు చూపించరా. నీ మోసాకు డబ్బులు లేవు, అప్పిచ్చే మనిషి లేడు. ఏం బతుకురా వెంకటరమణ. గోవిందా గోవిందా అని ప్రతి నిమిషం నీ పేరే పలికేవాడిని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.
ఆయన వినాయకుడండి, గోవిందుడు కాదు. నాకు ఏ దేవుడైనా గోవిందుడే. అంతేగాని గోవిందా? ఎస్ లైట్స్ ఆన్. ఎస్ వండర్ఫుల్ టీజర్. కంగ్రాచులేషన్ సార్. మళ్ళీ శ్రీకాంత్ గారిని ఒక ప్రైమ్ ఎరాలోకి వెళ్ళి మళ్ళీ మేము చూస్తున్నట్టుగా మాకు అనిపించింది ఆ సినిమాలన్నింటినీ, ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్తో. అండ్ ఎస్, దేవుణ్ణి మనమందరం కూడా అదే విధంగా టార్చర్ పెడుతూ ఉంటాం ప్రతిరోజు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఇది డెఫినెట్లీ బాగా కనెక్ట్ అయ్యే సినిమాగా మనకు కనిపిస్తుంది. మనం ప్రతి కష్టం వచ్చినా లేదా సంతోషం వచ్చినా అన్నిటికీ గోవింద దేవుడా అని అంటాం. మరి అటువంటి సినిమా ఆ కాన్సెప్ట్తోనే మనకు వస్తుంది. మరి టీజర్ చూసిన తర్వాత ఒక బాక్స్ ఏదో పడింది. మరి ఆ బాక్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ బాక్స్లో ఏముంది, ఇవన్నీ కూడా తెలియాలి అంటే మరి కొద్ది రోజు మనం వెయిట్ చేయాలి. అయితే బిఫోర్ దట్ మాకు ఒక చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, మాట్లాడేద్దాం. శ్రీకాంత్ గారు, కంగ్రాచులేషన్స్. మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, ఇప్పుడు అంటే మేము మా ఇమాజినరీ వరల్డ్లోకి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం అనమాట. సో ఏదో బాక్స్ పడింది, మరి దేవుణ్ణి కూడా ఉలికిపడి ఆయన లేచేలాగా మీరు ఆయనకి అన్నిసార్లు పిలిచేశారు. సో మీ లైఫ్లో ఒకవేళ మీకు దేవుడు కనిపించి ఒక కోరిక కోరుకోమంటే మీరు కోరుకునేది ఏంటి? అది కాదు కానీ అనవసరమైన కోరికలు కోరితే దేవుడు ఉలికి పడతాడు డెఫినెట్గా. యా, అటువంటి కోరికలే కొన్ని కోరుకున్నాం, ఉలికి పడ్డాడు ఆయన. అక్కడ పడ్డారు. ఒకవేళ రియల్ లైఫ్లో మీకు అలాంటి దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చో లేదా ఏదైనా విష్ అవకాశం చేసుకోవాలి అంటే దేవుడు అవకాశం నిజంగా వస్తే అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. సడన్ గా కప్పుకొని కూర్చున్నాడు కాదు సార్, ఇప్పుడు మేము సినిమా చాలా కోరికలు ఒకటి కాదు. సరే, అంటే మీరు మోస్ట్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ మైట్ బి ఫుల్ఫిల్డ్ ఇప్పటి వరకు. సో ఇంకేదైనా మిగిలింది కానీ? ఏమి లేదు, ఒకటే కోరుకోవడం. అంత హ్యాపీ. ఇప్పుడు ఇదివరకు అయితే చాలా కోరుకునేవాళ్ళు మేము యంగ్గా ఉన్నప్పుడు. ఇప్పుడైతే కనుక అంత హ్యాపీగా లైఫ్, పిల్లలు అందరూ ప్రశాంతంగా, అందరూ హ్యాపీగా, టెన్షన్ లేకుండా అందరూ బాగుండాలని కోరుకుంటాం అంతే. అంతే. యా, నేను అదే అనుకున్నా. ఎందుకంటే మీరు ఆల్రెడీ వెల్ సెటిల్డ్, అన్ని అయిపోయి చూసేశారు, సక్సెస్ చూసారు, బోల్డ్ అన్ని రోల్స్ చేసేసారు. కోరికలే ఉంటాయి, హ్యాపీగా ఉంటామే కోరిక. మాకు మాత్రం ఇప్పుడు మీరు సినిమాలో రోల్ చూసారా, సేమ్ అలా ఉందన్నమాట మా అందరి పరిస్థితి. మేము కోరుతాం దేవుడికి ఎన్ని కావాలంటే. మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి సేమ్ అలాగే ఉంటుంది. సినిమా చూస్తే అర్థం అవుతుంది. అంటే దీంట్లో కూడా మంచి ఇది ఉంది. ప్రతిదీ మనందరూ కోరికలు చాలా ఉంటాయి, అది కావాలి ఇది కావాలని. లేకపోతే దేవుడిని తిడతాం, దేవుడు ఏంటి స్వామి దగ్గర ఎన్నిసార్లు వచ్చి ఏమీ లేదని. కానీ ఆయన ఇస్తాడు, ఏదో ఒక రూపంలో ఇస్తాడు ఎప్పుడో ఒకసారి. కానీ అది ఇచ్చినప్పుడు మనం సరిగ్గా వినియోగించుకుంటున్నావా లేదా అనేది కూడా ఉంటుంది దాంట్లో. ఆయన ఇచ్చేది అది ఇస్తాడు, కానీ మనం దానికి అత్యాశకు పోయి ఇంకా కావాలని కోరికలు ఉంటాయి చూడండి, అది డేంజర్. అది అందుకేంటంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. దాన్ని జయించుకుని వెళ్ళిపోయి ఒకవేళ ఇదంతా మనకు రాసిపెట్టి ఉంది, ఎలా జరుగుతుందని అనుకుంటే కనుక డెఫినెట్గా లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఓకే, ఎస్ సార్, డెఫినెట్లీ. మేము మరి మిగిలిన ఏముండబోతుంది, ఆ బాక్స్లో ఏముంది అనేది కూడా మిగతా ఈవెంట్స్లోను, టీజర్లో, ట్రైలర్లో. ఏంటి సార్, కావాల్సింది డబ్బు ఉందా? ఓకే, అయితే సమస్యలన్నీ సెట్ అయిపోయినట్టు అనమాట. ఎస్, సో మిగిలిన టీంతో కూడా మాట్లాడదాం. ముందు అందరు కూడా స్టేజ్ మీదకి వెళ్ళేసిన తర్వాత మిగతా టీంతో మాట్లాడదాము. సో లేట్ లేకుండా టీం అందరినీ కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సిఎన్ గారిని, చందునూతి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. గట్టిగా చప్పట్లతో ఆయన వెల్కమ్ చేద్దాం. ఎస్, ఒక అద్భుతమైన ఎంటర్టైనర్తో జీకే గారు అలాగే సిఎన్ గారు ప్రొడ్యూసర్స్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్, ఇంకా ఆయన జాయిన్ అవ్వలేదు. ఎస్, అలాగే ఈ సినిమాకి డైలాగ్స్ అందించిన డైమండ్ రత్నబాబు గారిని కూడా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ చాలా పెద్ద కొలాబరేషన్ కూడా ఉంది డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారితో, రత్నబాబు గారికి. ఎస్, అలాగే డిఓపి గరుడుబేగ అంజీ గారిని కూడా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో అంజీ గారిని సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన సాయి కార్తిక్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకి అందించడం మనం చూసాం. మరి ఈ సినిమాకు కూడా అదేవిధంగా అద్భుతమైన మ్యూజిక్ని అందించారు. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన మిగిలిన ఆర్టిస్టులను కూడా భోపాల్ గారిని సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. చిట్టి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ఎన్నో సీరియల్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న కరుణ గారిని కూడా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. రజిత చౌదరి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. చిత్రం శ్రీను గారికి కూడా వెల్కమ్ చెప్పేస్తూ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. అలాగే మురళీ గౌడ్ గారు వచ్చేసారా అండి? ఎస్, ఆయన కూడా మరి కొద్దిసేపట్లోనే జాయిన్ అవుతారు. ఎస్, లై గారు కూడా మరి కొద్దిసేపట్లోనే జాయిన్ అవ్వబోతున్నారు. అశోక్ కుమార్ గారిని సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము.
అలాగే మా డీజే టిల్లు ఫాదర్, అలాగే ఇక్కడ శ్రీకాంత్ గారి వాళ్ళ మావయ్య గారు ఫాదర్ రోల్లోనూ కనిపించబోతున్న మురళీ గౌడ్ గారిని కూడా సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. మురళీధర్ గౌడ్ గారిని కూడా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే ఈరోజు టీజర్ లాంచ్కి విచ్చేసిన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ప్రొడ్యూసర్ అచ్చురెడ్డి గారిని కూడా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు మనీషా ఫిల్మ్స్ అధినేత అచ్చురెడ్డి గారిని కూడా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. అలాగే మా డైరెక్టర్, రైటర్, యాక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని కూడా గట్టిగా చప్పట్లతో సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం. బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నిటితోనూ మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. యమగోళ, శుభలగ్నం, మావి చిగురు, ఇంకా చెప్పుకుంటే ఫ్యామిలీ ఎంటర్టైన్స్, బోల్డ్ అండ్ ఈ సినిమాలతో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన కృష్ణారెడ్డి గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తున్నాము. అలాగే ఎన్నో ఐకానిక్ పాత్రలతోనూ, లీడ్ పర్ఫార్మెన్సెస్తోనూ, విలన్గాను, లేకపోతే అద్భుతమైన క్యారెక్టర్స్తోనూ వాటన్నిటితో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న శ్రీకాంత్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎస్, అలాగే ఈ సినిమాని మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాని మనకు అందిస్తున్న డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని కూడా గట్టిగా చప్పట్లతో సాదర స్వాగతం తెలిపేస్తున్నాం. అలాగే ఇంకా ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ ఎవరైనా ఉన్నట్లయితే కూడా స్టేజ్ మీదకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక గ్రూప్ పిక్చర్ టు ద మీడియా. సరే, మళ్ళీ అది ఇంకొక పిక్చర్ మళ్ళీ తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక పిక్చర్ మళ్ళీ తీసుకుందామా? సో ముందుగా ఎడిటర్. ఓకే 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 డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ డైమండ్ రత్నబాబు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. మిస్టర్ మిడిల్ క్లాస్, ఇది మన ఇండియాలో 130 కోట్ల మంది ఉంటే సుమారు 100 కోట్ల మంది బయోపిక్ లాంటిది ఇది ఈ సినిమా. ఈ సినిమాలో చూస్తున్నంతసేపు మనకి ప్రతి ఒక్కరూ ఈ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ని వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు. అలాంటి బయోపిక్. ప్రతిరోజు మనం దేవుడితో మాట్లాడే మాటలు ఇందులో రాసే అవకాశం నాకు వచ్చింది. నిజంగా మనకి దేవుడు వచ్చి కలిసి మాట్లాడే అవకాశం వస్తే ఎలాంటి మాటలు ఉంటాయో అలాంటి మాటలు రాసే అవకాశం ఈ సినిమా ద్వారా లభించినందుకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే సాయి కార్తిక్ గారు తన పని తను చేసుకుంటూ వండర్ఫుల్గా మ్యూజిక్ తోటి సినిమాని ఎంతవరకు నిలబెట్టాలో అంత నిలబెట్టగలిగే ఒక మంచి టెక్నీషియన్. మన డిఓపి గారు గరుడు వేగ అంజి ఈ సినిమాకి ఒక కెమెరాగా కాకుండా దాంతోపాటు ఒక టెక్నీషియన్గా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక మెయిన్ పిల్లర్గా ఈ సినిమాకి వర్క్ చేశారు మన డిఓపి గారు. అలాగే మన ఎడిటర్ కానీ మిగతా టెక్నీషియన్ అందరూ కానీ వండర్ఫుల్గా వర్క్ చేశారు. బేసిక్గా మన డైరెక్టర్ గారు జి నాగేశ్వర రెడ్డి గారు నాకు రచయితగా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ఒక సీమాశాస్త్రి అనే సినిమా ద్వారా ఒక రచనా సహకారం అనే కార్డు నేను స్క్రీన్ మీద చూసుకోవడానికి కారణమయ్యారు మన జి నాగేశ్వర రెడ్డి గారు. నా ఫస్ట్ సినిమా. అలాగే ఒక యాదృచ్ఛికం అవ్వచ్చు, నన్ను మాటల రచయితగా పరిచయం చేసిన కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇక్కడే ఉండటం నా చాలా వాళ్ళ అందరి మధ్యలో నేను ఉండటం సంతోషంగా ఉంది. ఇక మన నటీనటుల గురించి వస్తే శ్రీకాంత్ గారు ఒక సీనియర్ ఆర్టిస్టు అన్న గర్వం కానీ పొగరు కానీ అలాంటివి ఏమీ లేని ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన ప్రోగ్రాం చెప్తే 6 గంటలు అంటే 6 గంటలు 1 నిమిషానికి కూడా రారు, 6 గంటలు కరెక్ట్గా వస్తారు. షార్ట్ పెడితే సార్ షార్ట్ రెడీ అంటే చాలామంది ఆర్టిస్టులు షార్ట్ రెడీ అన్న ఒక 20 నిమిషాలు దిగితే ఈయన షార్ట్ రెడీ అన్న 2 సెకండ్లకి ఆ షార్ట్లో ఉంటారు. అంత గొప్ప హీరో మా హీరో. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మిగతా ఆర్టిస్టులు మురళీ గౌడ్ గారు కానీ, కరుణ గారు కానీ, లయా గారు కానీ, ఈ సినిమాలో ముఖ్యంగా దేవుడు పాత్ర పోషించిన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగా వెంకటేశ్వర స్వామి
జనరల్గా ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి అనగానే చాలా సీరియస్గా ఆ శ్లోకాలు చెప్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామితో కూడా హాస్యం ఉంటుంది వెంకటేశ్వర స్వామిలో అని పలికించారు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ సినిమాని నిలబెట్టడానికి ఆయన చాలా అద్భుతమైన కృషి కానీ వండర్ఫుల్గా చేశారు. ఇంకా మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ, అలాగే ఇందులో పనిచేసిన నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఒక అద్భుతమైన సినిమా, మన బయోపిక్ అనుకున్న సినిమాని మనం చూడబోతున్నాం. ఈ సినిమా 100% నవ్వులు కలిగిస్తుంది, మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు జీకే అండ్ సిఎన్ అని పెట్టారు. మరి కోడ్ లాంగ్వేజ్ ఎందుకు పెట్టారు అనేది తర్వాత ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. సో జీకే గారు, సిఎన్ గారు అనే ఇద్దరు ప్రొడ్యూసర్స్ కాంబినేషన్స్ నమ్మి వచ్చే ప్రొడ్యూసర్స్ కాకుండా కథను నమ్మి ఇద్దరు ప్రొడ్యూసర్స్ వచ్చారు. వాళ్ళు చాలా అద్భుతమైన హాస్యం, ఒకప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమాల్లో, జంజాల గారి సినిమాల్లో, ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో, అలాగే నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు, సీమశాస్త్రి కానీ, దేనికైనా రెడీ కానీ, ఈడో రకం ఆడో రకం కానీ, అలాంటి మంచి సినిమాల్లో మంచి హాస్యాన్ని మనం మిస్ అవుతున్నాం. ఆ మంచి హాస్యాన్ని మళ్ళీ మనం తిరిగి ప్రేక్షకులకు అందించాలని ఇద్దరు ప్రొడ్యూసర్లు వచ్చి ఈ కథను సెలెక్ట్ చేసుకుని ఈ కథకి ఎంత ఖర్చో అంత ఖర్చు పెట్టి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసిన ఆ ఇద్దరు ప్రొడ్యూసర్లకి మంచి జరగాలి. అలాగే ఇందాడ టీజర్లో ఒక బాక్స్ వస్తూ ఉంటుంది కదా, ఆ బాక్స్ ఆఫీస్కి ఆ ప్రొడ్యూసర్లు ఇద్దరికి కలెక్షన్స్ రూపంలో రావాలని, అలాంటి ప్రొడ్యూసర్లు నిలబడితే నాలాంటి చాలామంది టెక్నీషియన్లకి చాలా మంచి లైఫ్ వస్తుంది. సో అదే బ్యానర్లో నేను నెక్స్ట్ డైరెక్షన్గా చేయబోతున్నాను. ఆ అవకాశం కల్పించేందుకు అలాంటి ప్రొడ్యూసర్ని కలిసే అవకాశం నాగేశ్వర రెడ్డి గారు ఇచ్చారు. సో అన్ని రకాలుగా మా అందరికీ మంచి జరిగింది. ఈ సినిమా మంచి విజయం లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రత్నబాబు గారు. కంగ్రాచులేషన్స్. మీ ఆల్ ద బెస్ట్ కూడా మీ డైరెక్షన్కు. అలాగే సో ఎడిటర్ చోటాకి ప్రసాద్ గారిని మాట్లాడవలసింది రాలేదా అండి? యా, ఓకే. సో డిఓపి గరుడుబేగా అంజీ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. డైలాగ్ రైటర్ అంతసేపు మాట్లాడిన తర్వాత మేము ఏం మాట్లాడినా బోర్ కొట్టేస్తుంది. కొంచెం లేట్గా ఇస్తే బాగుండేది. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి ఒక మంచి చిత్రానికి సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే జీకే అండ్ సిఎన్ గారికి ధన్యవాదాలు. అండ్ కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలి. నేను గరుడవేగ సినిమా చేసిన తర్వాత ఫస్ట్ కాల్ కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందండి. చాలా అప్రిషియేట్ చేస్తూ ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి గంట సేపు మాట్లాడారు సార్ నాతో. మీకు గుర్తుందో లేదో, 1 అవర్ మాట్లాడారు. చాలా బాగా చేశారు. ఎవరో హిందీ కెమెరా అనుకున్నాను, ఎవరో హాలీవుడ్ కెమెరా అనుకున్నాను. సో చాలా మంచి విజువల్స్ ఇచ్చారన్నారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాకి అలాంటి పేరు వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన సాయి కార్తిక్ గారు, చోటకే ప్రసాద్ గారు, అలాగే మా డైరెక్షన్ టీం కానివ్వండి, నా అసిస్టెంట్స్ కానివ్వండి, మా లైట్ బాయ్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. అలాగే శ్రీకాంత్ గారి గురించి చెప్పాలి. శ్రీకాంత్ గారితో ఇది నా 2వ సినిమా అండి. అండ్ లవ్లీ పర్సన్. ఎప్పుడు చాలామంది చెప్తా ఉంటారు, నేను కూడా చెప్తా ఉంటాను, ఇండస్ట్రీలో చాలా మంచి వ్యక్తి ఎవరు, మంచి హీరో ఎవరు, సున్నితమైన వ్యక్తి ఎవరు అంటే శ్రీకాంత్ గారి పేరు వస్తూ ఉంటుంది. ఎప్పుడు శ్రీకాంత్ గారితో చాలా పాజిటివ్ మైండ్ ఉంటుందండి. ఎప్పుడు ఆయన నెగిటివ్ గురించి మాట్లాడరు. చాలా అలర్ట్గా ఉంటారు. ఎవరి గురించి డిస్కస్ చేయరు. ఆ కథ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్లో ఉండిపోతారు. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక శ్రీకాంత్ గారు కనిపించారండి దాంట్లో. ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారు. అలాగే లయ గారు కానివ్వండి, అండ్ వెంకటేశ్వర స్వామిగా చేసిన రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మిగతా ఆర్టిస్టులందరితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక మంచి సినిమాని మీద ఆదర్శాన్ని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. లయ గారు ఇప్పుడే జాయిన్ అవుతున్నారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రీసెంట్గా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసనితో ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇప్పుడు మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. లయ గారికి సాదరంగా స్వాగతం. వెల్కమ్ మ్యామ్. ఎస్, సో ఇప్పుడు గ్రూప్ పిక్చర్కి రెడీ. లయ గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి
ఎస్ నెక్స్ట్ ఇప్పుడు ఛానల్స్కి. ఛానల్స్కి ఒకసారి అందరూ. ఎస్ థ్యాంక్ యూ. ఎస్ మీరున్నారా ఇంకా? ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ సార్, లాస్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిన మ్యూజిక్ అదంతా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది, మాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శివగారు అందరూ పెద్దవాళ్ళు గోవింద చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ విచ్చేసిన కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి నమస్తే అండి. ఈ సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్ ఖచ్చితంగా ఈ సినిమా చూశాక అందరికీ, ఎందుకంటే ఎప్పుడు చెప్పేది మీ అందరికన్నా ఎక్కువసార్లు నేనే చూసే కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలనేది ఈ సినిమాలో ఉంటుంది. కానీ ఈ సినిమా అయిపోయాక ఆ డబ్బా పైనుంచి పడుతూ ఉంటుంది. కనీసం ఒక్కళ్ళన్నా పైకి చూసి ఆ డబ్బా ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో పడాలనుకుంటారు. సినిమా అయిపోయేలోపు అంత ఎంటర్టైన్ లాగుతారు. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారా అన్నట్టుగా ఉన్నారు. చాలా బాగుంది సినిమా. పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. నాకు తెలిసి మీకు అందరికీ తెలుసు, నేను కొన్ని సినిమాలు అంటే రికార్డింగ్ అయిపోయిన తర్వాత హిట్ అనుకున్నవి హిట్ అయినాయి కొంతమంది. ఈ సినిమా నేను చెప్తున్నా ప్రొడ్యూసర్స్కి ఆ డబ్బా ఒక డబ్బా కాకుండా ఒక 4-5 డబ్బాలు పడేటట్టు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. చందు గారికి అందరికీ అండ్ మిగతా ఆర్టిస్టులందరూ. అంటే ఒక ఆర్టిస్ట్ కాదండి, ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు మొత్తం ఆర్టిస్టులే. అంతమంది ఆర్టిస్టులు, అంత పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాని అంత పెద్ద అసలు చాలా పెద్ద సినిమా. ఎందుకంటే మా నాగేశ్వర రెడ్డి గారు నేను చాలా సినిమాలు చేసాం, ఒక 6 సినిమాలు చేసాం. దాంట్లో ఈ సినిమా ఒక భక్తి, ఫస్ట్ టైం నాకు కూడా ఒక భక్తిని ఒక ట్రాన్స్ మ్యూజిక్లో చెప్పే ఒక అవకాశం దక్కింది. చాలా థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు. అండ్ అంజీ మా మామ, గరుడు వేగ అంజీ అని పేరు పెట్టింది మేమే దానికి. ఎందుకంటే చాలా బాగా తీశాడు ఈ సినిమా అయితే. అసలు సీజీ కానివ్వండి, ఎవ్రీ టెక్నీషియన్ ఈ సినిమాకి కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మీరు ఇది జస్ట్ టీజర్, ట్రైలర్, సినిమా చూస్తారు త్వరలో. చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ సాయి కార్తిక్, మా శ్రీకాంత్ అన్నయ్యతో నాకు ఇది 3వ సినిమా, లయ గారితో ఫస్ట్ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ వర్క్. థ్యాంక్ యూ. ఎస్ అలాగే ప్రొడ్యూసర్ కృష్ణ గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే సందీప్ గారిని కూడా స్టేజ్ మీదకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన భోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భోపాల్ గారు జాయిన్ అవ్వలేదండి. ఎస్ సో చిట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా వారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మా శ్రీకాంత్ గారికి, ఆల్ టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలండి. ఈ సినిమా నాగేశ్వరరెడ్డి గారికి పూర్వం వైభవం వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని కొంత చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా. చాలా బాగుంది. కామెడీ ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఏంటి, మళ్ళీ కమ్బ్యాక్ నాగేశ్వరరెడ్డి గారు, అలాగే మా హీరో శ్రీకాంత్ గారు కూడా దీంట్లో ఎరగదీశారు. సెంటిమెంట్ ఏంటి, కామెడీ ఏంటి అన్నీ. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకటేశ్వర స్వామి గారు, నిజంగా సాయి కార్తిక్ గారు చెప్తున్నట్టుగా దేవుడు పైనుంచి దిగి వచ్చాడు అన్నట్లే ఉన్నారు ఆయన కూడా. ఎందుకంటే చాలామందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ
తెల్లారు లేస్తే దండం పెట్టుకునేది, కోరుకునేది ఆ డబ్బు రూపాయన అని కోరుకుంటారు ఎవరైనా సరే. దీంట్లో అన్ని ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున మిడిల్ క్లాస్ కాదు, హై క్లాస్ కాదు, ఎవరైనా సరే డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళు ఎవరు చూసినా సరే డెఫినెట్గా మన లైఫ్లో జరిగేది శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అందరికీ మనసులో కదిలాడుద్ది ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాగేశ్వర రెడ్డి గారు మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు దీంట్లో. ఈ సినిమా కమ్బ్యాక్ శ్రీకాంత్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, ఆల్ టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, చందు గారికి కానీ, కమలాకర్ గారు కానీ ఆ దాంట్లో పడిన పెట్టిలాగా ఎన్నో పెట్లు పడి మళ్ళీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ చిట్టి గారు. అలాగే ఇప్పుడు కరుణ గారిని మాట్లాడవలసి. జీకే అంటే ఆయన చెప్పారు, జీకే అందరూ ఇందాడే చెప్పేశారు. థ్యాంక్ యూ చిట్టి గారు. ఎస్, కరుణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మూవీలో అందరూ ఎంజాయ్ చేయబోతున్నారు, ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ థియేటర్కి వచ్చిన తర్వాత ఇంటికి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు. సో థ్యాంక్ యూ నగేష్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వర్కింగ్ విత్ శ్రీకాంత్ అన్న, దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం. శంకర్దాద్ ఎంబీబీఎస్లో వర్క్ చేశాను. అసలు అన్నయ్య గురించి చెప్పాలంటే హీఈస్ లైక్ డౌన్ టు ఎర్త్. అసలు ఇలా హీరోస్ ఇంత సినిమాలు చేసిన తర్వాత కూడా ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది నాకు తెలియదు. ఆఫ్టర్ సీయింగ్ శ్రీకాంత్ అన్న ఈజ్ ద బెస్ట్. లేయా గారితో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, సీకే అండ్ చందు గారికి. థ్యాంక్ యూ కరుణ గారు. అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద నాకు చాలా 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 ఇష్టమైన వాళ్ళే ఉన్నారు అందరూ. నాగేశ్వరరెడ్డి గారితో యాక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఆయన్ని అడిగి ఆయన్ని చేసి తెనాలి రామకృష్ణలో ఫస్ట్ టైం ఆయనతో యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఆయనతో అలా అటాచ్ అయిపోయాను ఆయన భోగిలో. అలాగే మా కృష్ణారెడ్డి గారు, ఆయన సినిమా మేకింగ్లో ఎవరు యంగ్, ఆయన అలా కనిపిస్తారు అలాగే యంగ్గా, అలాగే ఆయన ఎంత యంగ్గా కనిపిస్తారో అంత యంగ్గా సినిమా తీస్తారు. అలాగే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు అంటే బాపురమణ గారి లాగా ఇద్దరు మనుషులు కాదు, ఒక్కడే మనిషి ఆయన. అలాగే నా మిత్రుడు, సోదరుడు, అద్భుతమైన మనిషి, అద్భుతమైన హీరో శ్రీకాంత్, లయ, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ అవకాశం నాకు ఇచ్చిన కృష్ణారెడ్డి గారికి, ఒక మంచి సినిమా తీయాలి చాలా కాలం తర్వాత, అంటే ఒక మంచి హాస్యం మన కరువైతున్న రోజులో చక్కటి హాస్యరసమైన సినిమా అందించాలి జనాలకి అని ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రొడ్యూసర్లు చందు గారు, జీకే గారు, వారికి నిజంగా థ్యాంక్స్ చెబుతూ, వారికి ఈ సినిమా చాలామంది చెప్పినట్టుగా మంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీసే అవకాశం వాళ్ళకి రావాలని, అలాగే తమ్ముడు అంజీ ఈ సినిమా చాలా బాగా తీశాడు. ఒక్కొక్క ఫ్రేమ్ చాలా అందంగా ఉంది. అంజీ నాకు సురాభిషేకం నుంచి పరిచయం, విశ్వనాథ్ గారి దగ్గర నుంచి. చాలా చాలా కష్టపడి పనిచేస్తాడు, ప్రతి ఫ్రేమ్ కష్టపడతాడు. ఆ కష్టం అంతా కనిపిస్తుంది మనకు ఫ్రేమ్స్లో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, చాలా మంచి, చాలా చాలా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి ట్యూన్స్. అసలు ఆ హమ్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. అలాగే డైమండ్ రత్నబాబు గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు సినిమాకి. అందరం కలిసి కష్టపడి పనిచేసాం. మంచి సినిమా మీ ముందుకు వస్తుంది, చూడండి, ఆశీర్వదించండి, పెద్ద హిట్ చేయండి, సో దట్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇప్పుడు చిత్రం శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న మా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారికి, హెచ్రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, లయ గారికి, అందరికీ స్టేజ్ మీద ఉన్న వారికి, ముందు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఎప్పుడు బోరు కొట్టినా, మనసు బాగాలేకపోయినా, సంతోషంగా ఉన్నా, నవరసాలు 9 రసాల్లో మనలో ఉంటాయి కదా. ఏ టైంలో ఎలా ఉన్నా కూడా, అప్పుడంటే రేడియోలు అవి కానీ, ఇప్పుడు ఫోనే కాబట్టి స్మార్ట్ ఫోన్లో ఫస్ట్ చూసే సీన్లు ఏమన్నా ఉంటే అవి కృష్ణారెడ్డి గారి సినిమాలు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు సీన్లే చూస్తాం సార్. అది సెంటిమెంటో కామెడీయో ఏదో, అసలు ఎంత అద్భుతాలు అంటే మిస్ అయ్యాం అనిపిస్తుంది సార్ చాలాసార్లు. సో
సో అది అది ఈ సినిమా తీరుస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే నాగేష్ రెడ్డి గారు ఆ బాటలోనే ఎప్పుడు వెళ్తుంటారు. జనాలకి ఏది కావాలో కామెడీ, సెంటిమెంట్ అవి ఎప్పుడు మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాతో అది తీరుతుందని అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో నాకు ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. సునీల్ గారు, మాది అంతా ఒక ట్రాక్. ఈ సినిమా తర్వాత మళ్ళీ అలాంటివి కూడా ఇంకో సినిమాలకు కూడా రాస్తారేమో ఆ ట్రాక్స్. నాకు మంచి మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా నిర్మాతలకి ఈ సినిమాతో మంచి డబ్బులు రావాలి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు రావాలి. ముఖ్యంగా మా శ్రీకాంత్ అన్న అంటే మంచితనం అని అంటాం కదా, ఫస్ట్ పేరు రాసి శ్రీకాంత్ గారి పేరే రాస్తాం ఎవరైనా ఇండస్ట్రీలో, అది డౌటే లేదు. ఎప్పుడు కష్టం ఉన్నా ఏమన్నా అన్న అని ఫోన్ కొడితే 5 నిమిషాలు ఆ కష్టం తీర్చేసే మనిషి. నాకే కాదు చాలామందికి కూడా. సో అలాగా ఎప్పుడు మంచి మనిషికి మంచే జరగాలి కాబట్టి సో నాకే కాదు చాలా మందికి అది ఏ కష్టమైనా సరే కాల్స్ కూడా దేవుడా గోవిందా అని మేమంటామండి ఇంకా. యా సో అలాగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మళ్ళీ మా శ్రీకాంత్ అన్న మళ్ళీ హీరోగా బిజీగా చేస్తూనే ఉండాలి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిత్రంసేని గారు. ఎస్, ఈ మధ్యకాలంలో ఫాదర్ రోల్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు శ్రీకాంత్ గారి ఫాదర్గా కూడా మనకి కనిపించబోతున్న మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంటి ఆపరేషన్ చేయించారు సార్ లాస్ట్కి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందర మీ అందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నాగేశ్వర రెడ్డి గారు పెట్టిన పేరు ఇది. ఈ సినిమాలో శ్రీకాంత్ గారికి అంటే హీరో గారికి పాత్ర తండ్రిగా వేశాను నేను. ఒక గొప్ప నటుడితో, నేను అభిమానించే నటుడితో సినిమా చేయడం అనేది సార్తో నేను ఎప్పుడు చెప్పలేదు. నా మనసులో దాచుకున్న మాట ఇది. నాకు ఆ సినిమా చేస్తున్నంతసేపు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం కలిగించింది. లయ గారిని కూడా నేను చూడటం సినిమాలో మొదటిసారి. ఇలాంటి వారి కాంబినేషన్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి పాత్ర ఇచ్చారు. నేను కూడా నా శక్తి మేరకు చేశాను. ఇలాంటి పాత్ర ఇచ్చిన దర్శకులకి, నిర్మాతలకి, నాకు నాతోటి నటించిన నటీనటులకి, మిగతా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో. ఎస్, సో ఈరోజు ఈ ఈవెంట్కి టీజర్ లాంచ్కి టీజర్ లాంచ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ప్రొడ్యూసర్ అచ్చురెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి ప్రధాన సూత్రధారి జి నాగేశ్వరరెడ్డి. సో నాగేశ్వరరెడ్డి అంటే మా కృష్ణారెడ్డి గారి యూనిట్లో మా కుటుంబ సభ్యుడు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడి దగ్గర నుంచి దాదాపు ఒక 12 సినిమాలు, 15 సినిమాల మ్యాక్సిమం ఒక 20 సినిమాలు, 20 సినిమాల వరకు కూడా అసోసియేట్గా కృష్ణారెడ్డి గారితో ట్రావెల్ చేశాడు. అతను అసోసియేట్గా ఉన్నప్పుడే అతని యొక్క అంటే ఫ్యూచర్లో అతను డైరెక్టర్ అవుతాడు అని చాలాసార్లు నేను మా యూనిట్లో మిగతా మెంబర్స్ అందరితో కూడా కామెంట్ చేసేవాడిని. అంటే అతని మిగతా అసోసియేట్స్ ఇన్వాల్వ్ అయ్యే పద్ధతికి నాగేశ్వరరెడ్డి ఇన్వాల్వ్మెంట్కి చాలా ఒక ప్రత్యేకత ఉండేది. ప్రతి విషయంలోనూ కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది డెఫినెట్గా అతను డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం. అలాగే డైరెక్టర్ అయ్యాడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. అతను ఫస్ట్ 16 అనుకుంటా దేవుడు వరమందిస్తే అసలు ఆ పాట ఎంత హిట్ అయిందంటే ఒక దశాబ్దం పాటు యూత్ని ఉర్రూతలొగించింది ఆ పాట. అంటే మ్యూజిక్ మీద కృష్ణారెడ్డి గారి దగ్గర శిష్యర్కం చేసిన నాగేశ్వరరెడ్డికి మ్యూజిక్ మీద ఎంత పట్టు ఉంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. అలాగే కామెడీ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, సెంటిమెంట్ కానీ ఏ రసాన్నైనా పండించగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి దర్శకుడు నాగేశ్వరరెడ్డి. ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. మళ్ళీ సక్సెస్కి కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత చాలా ఫుల్ కాన్ఫిడెంట్ తోటి ఈ సినిమాని ఆయన మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మిస్టర్ మిడిల్ క్లాస్ ఆ టైటిల్ ఎంత న్యాచురల్గా అందరికీ కనెక్ట్ అవుతుందో అదేవిధంగా హీరో
ఒక ప్రధాన పాత్రలో నడిపించేటటువంటి క్యారెక్టర్ దేవుడిగా రాజేంద్ర ప్రసాద్. వీళ్ళంతా కూడా మా మా ఫ్యామిలీ సభ్యులుగా భావించేటటువంటి ఆర్టిస్టులే. అటు రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, శ్రీకాంత్తో కానీ, లయతో కానీ, సో మా అందరికీ కూడా ఎంతో అనుబంధం ఉంది. వాళ్ళు ఆర్టిస్టులుగా ఎంతో గొప్ప నటులు, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అనేది ఆడియన్స్కి ఎంత బాగా తెలుసో మాకు అంతకంటే బాగా తెలుసు. సో వీళ్ళంతా కూడా ప్రాణం పెట్టి ఒక మంచి సినిమాని చేశారు. ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. డెఫినెట్గా ఇది ప్రేక్షకులందరినీ కూడా సంపూర్ణంగా ఎంటర్టైన్ చేయగలిగినటువంటి సినిమా అని. సో అంత సంపూర్ణమైన ఎంటర్టైన్మెంట్గా తయారు చేయడం కోసం నిర్మాతలు నాగేశ్వరరెడ్డి గారిని నమ్మి ముందుకొస్తే మంచి టెక్నికల్ టీంను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. డైమండ్ రత్నబాబు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, డిఓపి అంజి గారు, మళ్ళా ఎడిటర్ చోటాకే ప్రసాద్, అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్, డెడికేటెడ్ టెక్నీషియన్స్. ఇంతమంది కృషి చేసిన తర్వాత డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, మంచి హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్కి కూడా మంచి డబ్బులు వస్తాయి. ఆల్ ది బెస్ట్ మిస్టర్ మిడిల్ క్లాస్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇందాక చిత్రం శ్రీను గారు చెప్పినట్టు మనం ఒక మంచి కామెడీ సినిమా చూడాలన్నా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలన్నా, మళ్ళీ గో బ్యాక్ టు మంచి సినిమాలు, ఒక కల్ట్ సినిమాలకు చూడాలంటే అటువంటి సినిమాలను అందించిన ఎస్వి కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? మీ గురించే నా బాధ అంతాను. నేను ఎంతసేపు ఏం ఆలోచిస్తానంటే, ఈ సినిమా బాగా రావాలని, నాగేశ్వరరెడ్డి బాగా తీయాలని, అలాగే శ్రీకాంత్ చాలా బాగా యాక్ట్ చేయాలని, అలాగే లై గారు కూడా అద్భుతమైనటువంటి యాక్టింగ్ చేయాలని. నేను ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను శ్రీకాంత్ తోటి, లై గారితోటి చాలా సినిమాలు చేసినా కానీ ఇంకా నాకేంటో ఆ తృప్తి తీరలేదు. అందుకని వాళ్ళతోటి ఇంకా చేస్తానేమో తెలియదు నాకు. ఇక రాజేంద్ర ప్రసాద్ అంటారా, ఇంకా మా కుటుంబంలో ఒక సభ్యుడు. అటువంటి వ్యక్తితోటి ఈ సినిమా చేశారు అని అంటే అసలు మహా అద్భుతం అంతే. డెఫినెట్గా బాగుంటుందండి. ఇక మిగతా టెక్నీషియన్స్కి వచ్చేసరికి, మిగతా ఆర్టిస్టులకు వచ్చేసరికి అందరూ కూడా చాలా బాగా చేశారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్స్. ఇకపోతే ఈ బ్యానరు మరింత మంచి బ్యానర్ ఇది. అంచేత ఇలాంటి బ్యానర్లో ఏ సినిమాని కూడా ఎవరూ వదులుకోరు. ఆ తర్వాత నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే ఇదే, ఇప్పుడు దాకా నేను మీకు చెప్పినటువంటిదే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చందు నూతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు నాగేశ్వరరెడ్డి గారు అయిపోయిన తర్వాత రండి సార్. ఒక 2 words అంటే చెప్పేసేయండి. ఎస్, అందరికీ నమస్కారం. ధైర్యంగా మాట్లాడండి. ఉన్నారు కదా సార్. అందరికీ నమస్కారం. నాగేశ్వరరెడ్డి గారు ఫస్ట్ మాకు కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. తను చెప్పగానే తనతో నుండి మొత్తం మూవీకి తనతో అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండి తనంటూ బ్యాక్ ఎండ్ ఉండి సినిమా కంప్లీట్ అయ్యేదాకా తోడున్నాము. అంటే అన్ని బ్యాక్ ఎండ్ అన్నీ చూసుకుంటా చాలా సినిమా అద్భుతంగా తీశారు. అలా శ్రీకాంత్ గారు కానీ, లయ గారు కానీ, కర్ణ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అందరు మా టీంలో ఉన్న వాళ్ళందరూ మాకు బాగా సపోర్ట్ చేసి సినిమా అంటే 40 daysలో ఒక్కరోజు కూడా మధ్యలో పెండింగ్ పెట్టకుండా కంప్లీట్ చేసినారు. అవన్నీ చెప్పకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, ఇంకా సరే మీరే మాట్లాడండి. డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలో మీరు మాట్లాడండి సార్. అందరికి నమస్కారం. ముందుగా ఈ డయాస్ మీద ఉన్న అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మా గురువు గారు అని చెప్పను కానీ ఆయన మాకంటే యంగా ఆలోచిస్తుంటారు, మాకంటే ముందు ఫార్వర్డ్గా ఆలోచిస్తుంటారు. మా డైరెక్టర్ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. లైఫ్లో మా అమ్మ నాన్న తర్వాత నేను మర్చిపోలేని వ్యక్తులు ఎవరన్నా అంటే వీళ్ళిద్దరే. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ కానీ,
మాకు సినిమా బ్యాక్డ్రాప్ మనుషులు కానీ ఎవ్వరు లేని ఒక ఊరు నుంచి నేను వచ్చాను. కృష్ణారెడ్డి గారి దగ్గర పని చేయకపోయి ఉంటే 100% నేను డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని కాదు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి దగ్గర చాలా పని నేర్చుకోవడం చాలా సులువు. ఆయన సినిమా తీయటం, స్క్రిప్ట్ రాయటం, మ్యూజిక్ చేయటం ఒక 5వ తరగతి పిల్లాడు కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఆయన దగ్గర చేయటం వల్లే నేను కామెడీ సినిమాలు చేశాను, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాను, మంచి మ్యూజిక్ నేను చేశానంటే అసలు నా జీవితంలో నేను మంచి మ్యూజిక్ చేస్తానా, మ్యూజిక్ తీసుకుంటానా అన్న విషయమే నాకు తెలియదు. కేవలం ఆయన దగ్గర చేయడం వల్లే నేను మ్యూజిక్ ఇలా తీసుకోవాలి, ఇలా ప్రజెంట్ చేయాలన్న విషయం నేను గ్రహించాను. సో థ్యాంక్ యూ సార్. లైఫ్ టైం నేను మీ ఇద్దరికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళిద్దరు సమక్షంలో నా జీవితంలో ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఇది కొంచెం బోర్ కొట్టినా ఇది ఒక్కటి చెప్పి ఫర్దర్గా వెళ్తాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే వాళ్ళ గొప్పతనం గురించి నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట ఇది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను వాళ్ళ కంపెనీలో. మాకు చాలా సఫిషియెంట్ జీతాలు, ఇండస్ట్రీ ఉలికిపడే శాలరీస్ ఇచ్చేవాళ్ళు మాకు. అప్పట్లో ఏంటి కృష్ణారెడ్డి గారు ఈ శాలరీస్ ఏంటని అందరూ ఆశ్చర్యపోయిన సందర్భాలు అయ్యి. అయితే అప్పుడు మా ఊర్లో బాగా వర్షాలు ఎక్కువగా పడి మా హంద్రీనీవా నది పక్కన మా పొలాలు, అంటే ఒక 9 ఎకరాలు పొలం ఉంటుంది. వర్షం ఎక్కువ పడి పైన డ్యామ్ వదిలేశారు. గాజులు తిన్న ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేశారు. చేస్తే ఆ వాటర్ ఎక్కువైపోయి మా పొలం మొత్తం కొట్టుకుపోయింది పంటతో సహా. అంటే ఎలా కొట్టుకుపోయిందంటే మా పొలం హద్దులు లేవు, మా పొలమే లేదు, మొత్తం నదిలో ఉంది, ఇంకా లేదు పొలం. మా నాన్న ఫోన్ చేశాడు. మా నాన్న వచ్చి చెప్పాడు, మొత్తం పొలం అంతా ఇలాగైందిరా అని. మా తమ్ముడు బాధపడుతున్నాడు. సరే మనం చేయగలిగింది ఏం లేదు. ఒక 2 days తర్వాత 3 days తర్వాత అచ్చిరెడ్డి గారు పిలిచి, మాకు శాలరీస్ అయిపోయాయి, మేమంతా హ్యాపీ, ఒక 25,000 సినిమా అయిపోయింది, ఇంకొక 25,000 ఎక్స్ట్రాగా ఇచ్చారు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటిది, దేవుడు ఏమని ఆయనకు చెవిలో చెప్పేవారే నీ పొలం దెబ్బతింది నువ్వు వెళ్ళి చేయించుకోరా అని చెప్పాడా ఏంటి అన్నట్టుగా ఆ 25,000 మా నాన్నగారికి ఇచ్చి ఆ పొలం బాగు చేయండి అంటే, అప్పుడు ఆయన మొత్తం ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ పొలానికి గట్టు కట్టేసి ఆ పొలం మొత్తం మట్టి లేచిపోతే మట్టి మొత్తం పూడ్పించేశారు. ఆ 9 ఎకరాలు ఈరోజు ఒక 5 కోట్లు వాల్యూ చేస్తుంది. సో అంటే ఇది నాకు చెప్పాలనిపించింది. ఎప్పుడు వాళ్ళకు కూడా షేర్ చేసుకోలేదు, ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. ఇకపోతే సినిమా శ్రీకాంత్ గారికి, లయ గారికి, నాగేశ్వర రెడ్డికి, ఇలా ముగ్గురికి కంబ్యాక్ సినిమా ఇది. చాలా ఎక్స్ట్రానరీగా వచ్చింది ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ A to Z ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరికి వాళ్ళకి నేను శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు ఆవేశపడి చెప్పేశారు, కానీ చాలా అంత తక్కువ టైంలో ఇంత పెద్ద కథని చేయటం ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను ఒక 20 సినిమాలు చేశాను. ఈ సినిమా చేయడం ఎంత కష్టమో నాకు ముందు తెలుసు. ప్రొడ్యూసర్స్ ఎక్స్ట్రాడినరీ డబ్బులున్నాయి వాళ్ళ దగ్గర, డబ్బులు లేక కాదు, బట్ ఐ హ్యావ్ డిసిప్లిన్, బడ్జెట్ డిసిప్లిన్. ఈ బడ్జెట్లో ఈ సినిమాని తీయాలి, ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలన్న టార్గెట్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ రాజు ఎంత గొప్పవాడైనా సరే సైన్యం ధైర్యంగా లేకపోతే రాజు గెలవలేడు. అట్లాగే డైరెక్టర్ నేను అలా తీయాలి ఇలా తీయాలనుకుంటే కుదరదు. అందులో ఉన్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అంత గొప్పగా కష్టపడి డైరెక్ట్గా కోఆపరేట్ చేస్తేనే ఆ సినిమా అంత గొప్పగా వస్తుంది, అంత ఫాస్ట్గా అవుద్ది. ఈ కోఆపరేషన్, ఈ హెల్ప్ మొత్తం నాకు ఆర్టిస్టుల దగ్గర నుంచి వచ్చింది. ముఖ్యంగా అంటే అందరూ శ్రీకాంత్ గారి గురించి, శ్రీకాంత్ గారే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా అవ్వడానికి ముఖ్య కారణాలు. ఫస్ట్ మెయిన్ పిల్లర్ శ్రీకాంత్ గారు. ఎందుకంటే శ్రీకాంత్ గారు లొకేషన్కి వచ్చి, నేను మామూలుగా 7 గంటలకు కాల్చి 8 వస్తాం, ఆయన 7:30కు వచ్చేసి క్యారవాన్లో, నేను ఆయన క్యారవాన్ నుంచి వెళ్తుంటే నాకు సిగ్గేసేది. నాకంటే ముందు వచ్చేసి ఆయన మేకప్ వాళ్ళందరూ రెడీ అయిపోయారు సార్ అంటే నాకు అలా ఉండేదన్నమాట. అలా వచ్చారు ఆయన పొద్దున మాకంటే ముందు వచ్చేసి సెట్లో ఉండేవారు. సెట్లోకి పిలిచిన తర్వాత సెట్లోంచి బయటికి వెళ్ళేవారు కదా. ఎప్పుడైతే హీరో అక్కడ ఉన్నారో అందరు ఆర్టిస్టులు అందరూ అక్కడే కూర్చొని కబుర్లు చెబుతూ, సో హీరో గారే వెళ్ళలేదు, క్యారవాన్లుగా అటు ఇటు వెళ్ళట్లేదు, మనం వెళ్తే బాగోదన్న ఉద్దేశంతో అక్కడే ఉంటారు. అలాంటి ఒక సెటప్ నాకు ఈ సినిమా కుదిరింది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అలాగే లయ గారు, ఎక్స్ట్రాడినరీ లయ గారు.
చాలా ఇష్టం. ఈవిడతో నేను ఎప్పుడు 16th తర్వాతే సినిమా చేయాల్సింది. చాలా గ్యాప్ తర్వాత చేశాం మేడం. హిట్ కావాలని కోరుకుంటున్నాను మీకు. లయ గారు, ఈ సినిమాలో ఆవిడ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇందాట డైమండ్ అన్నాడు 130 కోట్ల మందిలో 100 కోట్ల 129 crores పీపుల్స్ స్టోరీ ఇది. మీరు ప్రతి ఒక్కడు అంటే ఆ 10 కోట్ల కోటి ఎందుకు తీసారంటే నాస్తికులం పక్కన పెడితే అంటున్నా నేను. ఎంత కోటీశ్వరుడు కానీ, ఎంత డబ్బు లేనడమని కానీ, సంతోషం వస్తే దేవుడే ఇచ్చాడు అనుకుంటాడు, కష్టం వచ్చినా దేవుడే ఇచ్చాడు అనుకుంటాడు. ఈ రెండు ఇచ్చింది దేవుడా కాదా అన్నదే డిస్కషన్ ఈ సినిమా. ఈ సినిమాలో ఎక్స్ట్రాడనరీ ఒక కర్మ ఫలితం గురించి చెప్తాము, దేవుడు ఎప్పుడు ఏమి ఇస్తాడో చెబుతాము. బట్ హిలేరియస్గా ఉంటుంది సినిమా. ప్రతి సీను నవ్వుతూ ఎంజాయ్ చేస్తాము. లయ పైన ఈ సినిమాలో చాలా కోపం వస్తుంది. శ్రీకాంత్ గారిని అంత టార్చర్ పెడుతుంది ఎంటర్టైనింగ్గా. చూసి ఎంజాయ్ చేస్తారు మీరు. ఎంత అలాగే మా మురళీగౌడ్ గారిని అయితే చాలా ఇబ్బంది పెట్టింది. సూపర్. ప్రతి సీన్ హిలేరియస్గా ఉంటుంది. నేను ఇంకా చాలా చెప్తాను, బట్ ఇంకా ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి టీజర్ చూశారు. ఈ సినిమాని బ్లెస్ చేయండి. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లకి, డిజిటల్ ఛానల్ వాళ్ళకి, శాటిలైట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సినిమా కొని మా సినిమా నిర్మాతలకి అద్భుతమైన లాభాలు వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను. సినిమా అద్భుతమైన సినిమా, డోంట్ మిస్. డిస్ట్రిబ్యూటర్లకు చెప్తున్నాను ముఖ్యంగా, సినిమా సూపర్ హిట్ సినిమా, మిస్ అవ్వకండి. అలాగే ఎవరైనా మిస్ అయి ఉంటే సారీ. థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు. వి విషింగ్ యూ ఆల్ ద వే బెస్ట్. థ్యాంక్ యూ. మీరన్నట్లు ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా సాఫ్ట్ గర్ల్ చూపించేశారు. సెకండ్ ఇన్నింగ్స్ ఏమో అందరు హస్బెండ్లకి టార్చర్, ఒక రకమైన టార్చర్ చూపిస్తున్నారు మీరు. ఎస్, మరి ఈ సినిమాలో కూడా ఇప్పుడే చెప్పేశారనమాట. ఇంతవరకు అయితే ఒక చిన్న డైలాగ్ మాకు టీజర్లో కనిపించారు. సో మరి ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్ గురించి, సినిమా గురించి మీ మాటలో. టీజర్ లాంచ్కి విచ్చేసిన పెద్దలు అండ్ మీ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ అదే నేను ఈ మధ్యన చాలా టార్చర్ పెడుతున్నారు. అంటే వైఫ్లు అంటేనే టార్చర్ పెడతారు అనేలాగా అయిపోతే కష్టం. కానీ ఎందుకో అలాగే వస్తుంది. కానీ స్వీట్ టార్చరే అండి. ఇద్దరిని అంటే ముందు ఫిల్మ్లో కూడా ఒకటి అలాగే చేసాం, ఇది కూడా. కానీ రెండిటికి కొంచెం తేడా ఉంది. బట్ ఎనీవే, టార్చర్ ఇస్ కామన్. సో జోక్స్ అపార్ట్, యాక్చువల్లీ ఈ ఫిల్మ్లో యాక్ట్ చేయడమే నాకు యాక్చువల్లీ ఒక హోమ్లో ఇంట్లో పనిచేసినట్టు ఆర్టిస్టులు కానివ్వండి, అంటే టెక్నీషియన్స్ కానివ్వండి, అందరితో నేను ఆల్మోస్ట్ వర్క్ చేసిన వాళ్ళే. అండ్ ప్రొడక్షన్ హౌస్ కొత్తదైనా మాకు ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. ఆ ఫ్యామిలీ ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది ఎస్వి కృష్ణారెడ్డి సార్ అండ్ అచ్చిరెడ్డి సార్ రావడంతో. యాక్చువల్లీ వాళ్ళు రావడము, వాళ్ళు బ్లెస్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అసలు చెప్పలేము. ఎప్పుడూ అలాగే ఉంటారు. ఎంత టెన్షన్ అసలు ఉంటుందా లేదా అని డౌట్ వస్తూ ఉంటుంది. అంత హ్యాపీగా ఉంటారు. సో వీ లర్న్ అ లాట్ అక్కడ నుంచి. అండ్ సార్ మీరు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ సార్ యాక్చువల్లీ చాలా నచ్చింది. చాలా నవ్వుకుంటూ ఉన్నాను. నాకు అందరికంటే నచ్చిన క్యారెక్టర్ వచ్చి శ్రీకాంత్ గారి క్యారెక్టర్. ఇందులో అది చేయడానికి అవ్వదు ఎలాగో. సో నెక్స్ట్ తీసుకున్నది నా క్యారెక్టరే. సో ఐ టుక్ ఇట్. బట్ యాక్చువల్లీ వీలవుతే ఆయనది చేయాలనిపించింది. అంత బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే ఎవ్రీబడి విల్ కనెక్ట్ అని చెప్పడానికి చెప్తున్నాను. బేసిక్లీ అది కామన్ పర్సన్ ఎవరైనా సరే, ఆర్ ఈవెన్ లైక్ పెద్ద అంటే డబ్బులు ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు, పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. గాడ్ అనేది ఒక పవర్ అనేది వి ఆల్ బిలీవ్ కాబట్టి సో అందరూ కనెక్ట్ అవుతారు. అండ్ ఇది ఒక స్మాల్ కర్మ ఫలితం గురించి చెప్తున్నారని చెప్పారు కదా, అది చాలా హిలేరియస్గా, చాలా అది ఏదో క్లాస్ పీకుతున్నట్టు కాకుండా సో వెరీ వెరీ హ్యాపీగా చెప్తున్న ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇది చూసినప్పుడు. సో నేను కూడా ఇది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే శ్రీకాంత్ సార్తో వర్క్ చేయడం అంటే దేవుళ్ళు దగ్గర నుంచి
ఫస్ట్ సీతగా చేయడం, తర్వాత మావిడి మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, ఆయన పేరు కాదు కానీ బట్ ఐ డిడ్ దాట్. తర్వాత దొంగరాముడన్ పార్టీ, స్వరాభిషేకం వాజ్ ద లాస్ట్ చేసింది సార్తో. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత సార్తో చేయడం, అలాగే ఉన్నారు సార్, మారలేదు ఆయన. సో నైస్ యాక్చువల్లీ సార్తో వర్క్ చేయడం అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వెరీ హోమ్లీ, లైక్ ఐ సెడ్, మాకు ఫ్యామిలీ లాగా అనిపించింది. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా బాగుంది, మీరు అయితే చాలా ఎక్సలెంట్గా చేశారు సార్. వీ లవ్డ్ ఇట్ ఇన్ దిస్ మూవీ ఎస్పెషలీ. అండ్ డిఓపి సార్, ఆయన స్వరాభిషేకంలో హాఫ్ ద వర్క్ మొత్తం ఆయనే చేశారు. సో అందులో కూడా నన్ను బాగా చూపించారు. ఇందులో కూడా నేను వెళ్ళి డీల్ పెట్టుకున్నాను, నన్ను బాగా చూపించాలని. సో హీ డిడ్ హిజ్, ఐ ఫెల్ట్ గుడ్, ఐ లుక్డ్ గుడ్ ఆయన వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్, అందరూ వింటారు. సో మేము ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ డన్ మెనీ అండ్ చాలా బాగా చేస్తారు. సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ అదే హాఫ్ ద ఎనర్జీ ఫర్ ద మూవీ. సో ఆయన కూడా బాగా చేశారు. అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ అండ్ అందరికీ థ్యాంక్స్ అని చెప్పుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్స్ జీకే గారు అండ్ సిఎన్ గారు అలాగే రాశారు. సో నేను అదే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ లయ గారు. మీ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ ఒక ప్రైమేరాలో మిమ్మల్ని చూస్తున్నట్టుంది సార్ మాకు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బిగినింగ్ కెరీర్కి చాలా ఉపయోగపడిన ఆ సంస్థ మనీషా ఫిల్మ్స్ కానీ, అలాగే కృష్ణారెడ్డి గారు, దాదాపు కొన్ని సంవత్సరాలు ఈవీ గారు, కృష్ణారెడ్డి గారు సినిమాలే చేసుకుంటూ నేను ఫ్యామిలీ సబ్జెక్టులు చేసుకుంటూ ఉండేవాడిని. బట్ అటువంటి టైప్ ఆఫ్ ఫిల్మే మళ్ళీ చాలా రోజుల తర్వాత నాగేశ్వర రెడ్డి గారు డైరెక్షన్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నాను, ఈ మధ్య చాలా సినిమాలకు హీరోగా గెస్ట్గా వచ్చాను, మళ్ళీ నేను హీరోగా నా సినిమా నేను నిజంగా గెస్ట్నా హీరోనా అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు వచ్చింది. సో ఎందుకంటే అలవాటు తప్పింది కదా. ఈ మధ్య వేరే క్యారెక్టర్స్ చేసుకుంటూ ఈ ఫస్ట్ నాకు ఫోన్ చేసింది ప్రొడ్యూసర్ గారు, గంగుల కమలాకర్ గారు. జీకే అంటే ఆయన కాదు కదా, గంగుల కమలాకర్ గారు మినిస్టర్గా చేశారు. ఆయన ఫోన్ చేసి ఒక మంచి సినిమా చేద్దాం శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్, అప్పట్లో మీ పాతకాలంలో కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉన్నాయి చూడు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేద్దాం అని. కానీ డెఫినెట్గా చేద్దామండి, మరి చూస్తారో లేదో నాకు తెలియదు కానీ చేసేద్దాం అని చెప్పాను. సో తర్వాత నాగేశ్వర రెడ్డి గారు అనేవాడికి ఇంకా నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇద్దరం కలిసి ఆ సబ్జెక్ట్ గురించి డిస్కషన్లో అబ్బా చాలా రోజులైంది, ఒక మంచి సినిమా చేసి ఒక మిడిల్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయ్యే ఫిలిం అవుతుంది అనుకుని అట్లా పట్టాలు ఎక్కేసాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇటువంటి సినిమా చేయడం. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు పాత రోజులు గుర్తు తెచ్చుకొని చాలా ఎంజాయ్ చేశాను. నేను నిజంగా ఈ క్యారెక్టర్ని మాత్రం అది ఎలా ఉంటుంది ఏంటనే తర్వాత అనవసరం, బట్ నేను మాత్రం సినిమా చేసినంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. అలాగే నా తోటి ఆర్టిస్టులు, ఫాదర్ చేసిన మురళీ గౌడ్ గారు, ఆయన నిజంగా ఆయన టైమింగ్ మామూలు టైమింగ్ కాదు. ఆయన చూసి నేనే నవ్వుకునేవాడిని సరదాగా, ఇంకా పెంచండి నైస్ రెడ్తో కూడా అనేవాడిని నేను. ఆయన ఇంకేమన్నా ఉంటే కొంచెం ఆయనదే కొంచెం డామినేట్ చేసుకుంటే వెళ్ళమని. సో అంత మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన ఫాదర్గా చేయడు, నేను కొడుకు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాలో అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఇటు భూపాల్ కానీ, ఇటు కరుణ నా సిస్టర్గా చేసిన ఆవిడ కానీ, చిట్టి కానీ, ఎస్పెషల్లీ లయ గారు. లయ అందరూ తెలిసింది, చాలా సినిమాలు చేసాం మేము, స్వరాభిషేకం కానీ మంచి సినిమాలు, ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన ఫిల్మ్ అది. చాలా వండర్ఫుల్ ఆర్ట్. ఫస్ట్ సెట్లో చాలా రోజులు అయింది నేను చూసి, లయని చూసి. సెట్లో రాగానే లయ కాదనుకుంటే ఎవరో కొత్త హీరోయిన్ లాగా ఉందనుకున్నాను నేను. ఎందుకంటే సేమ్ అలాగే ఉంది, నేనే కొంచెం బొక్కలు వేసుకుని కొంచెం లావుగా ఉన్నాను ఆ టైంలో. నిజంగా చూడగానే చాలా అప్పుడప్పుడు ఏదో రీల్స్ చూసేవాడిని కానీ లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైం. చాలా వండర్ఫుల్, బ్యూటిఫుల్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్లో రావడం మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా. అందరూ ప్రతి ఆర్టిస్టులు కానీ, ఎస్పెషలీ అంజీ చాలా బాగా చేసావు. నీకు తెలుసు, నీ వర్క్ నాకు బాగా తెలుసు. అలాగే సాయి కార్తీక్, అంతకుముందు చాలా సినిమాలు చేసాం. చాలా హార్డ్ వర్క్, చాలా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వెరీ వెరీ హ్యాపీ. అంటే దీంట్లో ప్యాడింగ్ కూడా చాలా, ఒక
పక్కన సునీల్, వెన్నెల కిషోర్ కానీ, రఘుబాబు, ఆలీ, వీళ్ళందరితో కలిసి చేయడం చాలా రోజుల తర్వాత నేను కూడా ఈ సినిమాలోనే వెరీ హ్యాపీ. సో దీని అంతటికీ కారణం ప్రొడ్యూసర్స్ చందు అంటే సిఎన్, జీకే అంటే మరి ఎవరు, జీకే వెనకాల జీకేని తెచ్చింది గంగుల కమలాకర్ గారు. ఆయన ఆశీస్సులు మెయిన్ వెనకాల ఉంది. ఆ జీకే ఉన్నారు, ఈ జీకే మరి ఆయన ఒకటే కూడా నాకు తెలియదు కానీ మరి ఎందుకో ఆయన రాలేదు, మరి ఆ జీకే గారు రాలేదు. కానీ ఆ జీకే ఈ జీకే ఒకటో కాదో నాకు తెలియట్లేదు కానీ ఓకే. ఎనీవే థ్యాంక్ యూ జీకే గారు. ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి మీరే కారణం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే బాగా వచ్చిన సినిమా చూసాం. ఎస్పెషల్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే నేను కలిసి చాలా సినిమాలు చేసాం. నిన్నే ప్రేమిస్తా దగ్గర నుంచి చాలా ఫిలిమ్స్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మళ్ళీ ఆయన కాంబినేషన్స్తో ఈ క్యారెక్టర్ చేయడం, ఇద్దరు కాంబినేషన్ చేయడం, ఆయన ఒక వెంకటేశ్వర స్వామిగా ఆయన సిన్సియారిటీగా, అంటే వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు అసలు ఎవరితో మాట్లాడు, చాలా సిన్సియర్గా నాన్ వెజ్ మానేసి చాలా డెడికేటెడ్గా క్యారెక్టర్ చేయడం నిజంగా అంటే అప్పట్లో ఉన్న మేమంతా కూడా ఒక ఎంత డెడికేటెడ్గా ఉన్నాం ఇప్పటికీ అదే మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. పేషెన్స్గా ఉండటం కానీ నైట్ 2-3 వరకు షూటింగ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, మళ్ళీ మీతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎనివే ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే డైమండ్ బాబు, ఆయన గురించి మర్చిపోయాను, లేకపోతే రేపొద్దు నాకు సరిగా రాయడు. నిజంగా అంటే దీంట్లో మెయిన్ ఎస్పెషల్ డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుణ్ణి ఏ కోరికలు కోరుకుంటామో అది చాలా న్యాచురల్గా ఉండాలి. ఆ దేవుడే మాట్లాడతాడు అనేది అప్పటికప్పుడు కొన్ని ఏ మాత్రం అటు ఇటుగా ఉన్న ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని చేంజ్ చేసి అంత టాలెంటెడ్ పర్సన్ డైమండ్ బాబు. మళ్ళీ అందుకనే మీకు డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇచ్చారు. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఫిల్మ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇప్పుడు అందరం కూడా మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాంత్ గారు, లయ గారిని, నాగేశ్వర రెడ్డి గారిని, చందునూతి గారిని, సాయి కార్తిక్ గారిని, గరుడవేగాంచి గారిని కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈవెంట్ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి థ్యాంక్ యూ. సో ఇక్కడికి విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. టీజర్ లాంచ్కి చీఫ్ గెస్ట్గా మీరు విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Q&Aని స్టార్ట్ చేద్దాం. Q&A ఉంది సార్. ఉండట్లేదు సార్ వాళ్ళ సార్. ఒక 10 minutes క్విక్లీ ర్యాప్ చేద్దాం సార్. శ్రీకాంత్ అన్న, రత్నం శ్రీకాంత్ అన్న, మీరు మీ సినిమా ఇప్పుడు చూస్తున్నప్పుడు అమ్మో 1వ తారీఖు అప్పుడు ఆ రోజుల్లో అలా చేస్తే ఇప్పుడేమో ఈ వెర్షన్కి ఇలాగ చేస్తున్నారేమో మిస్టర్ మిడిల్ క్లాస్ అనేది అనిపించింది. దానికి దీనికి తేడా ఏంటన్న? అమ్మో 1వ తారీఖు కన్నా దీనికి. అమ్మో 1వ తారీఖులో వెంకటేశ్వర ఉంటారు, దీంట్లో వెంకటేశ్వర ఉంటుంది. ఇక్కడ దేవుడు ఉంటారు, అక్కడ దేవుడు ఉంటారు. అంటే కొన్ని ఫిలిమ్స్ అమ్మ 1వ తారీఖు అక్కడ బాధలు కష్టాలు మిడిల్ క్లాస్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బాధలు పడినప్పుడు ఎవరిని దేవుడిని ప్రతిదీ దేవుడు గుర్తొస్తూ ఉంటారు కదా. దేవుడా నాకు ఏదో ఒకటి, మన గుడికి వెళ్తే అన్ని కోరికలు కోరుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా కోరికలు కోరుకుంటాం.
అట్లాగే ఒక భక్తుడు ఒక భగవంతుడిని ఏం కోరుకున్నారు, ఆ భగవంతుడు నిజంగా భక్తికి మెచ్చి ఈయనకి ఏమి ఇచ్చాడు అనేది ఆ టైప్ ఆఫ్ ఫన్నీగా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అంటే ఇచ్చిన దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం అనేది మీ ధర్మం, అది మేము ఇచ్చినా కూడా అటువంటి అన్ని చాలా మంచి మంచి డైలాగ్స్ చాలా బాగుంటాయి. సో దానికి దీనికి చాలా డిఫరెంట్, అంటే లైన్ మిడిల్ క్లాస్ అనే తప్పితే సబ్జెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికి సంబంధం ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అదేమో సెంటిమెంట్ సినిమా, ఇదేమో ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక ఫ్యామిలీ ప్రశ్న అన్న, ఇప్పుడు ఇందాక లయ గారితో చూసినప్పుడు ఉమెన్స్ టాపిక్ తీసుకున్నప్పుడు ఇంట్లో కూడా అలానే ఉంటుందా పరిస్థితి అన్నట్టుగా అనిపించింది. మీకు ఎవరికే మీకు ఆర్చిలు గీచులు ఏముండదు, అలా ఏముండదు. మీ అబ్బాయి హీరోగా వచ్చి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఫైనల్గా మొత్తానికి మీకు కూడా హీరో ఛాన్స్ వచ్చింది అనుకున్నప్పుడు చాలా బాగా, నాకు కూడా హీరో ఛాన్స్ వచ్చిందంట. చాలా హ్యాపీగా ఉంది. హీరో విలన్ నుంచి హీరో, 100 సినిమాలు హీరో నుంచి విలన్ నుంచి హీరో క్యారెక్టర్ అన్ని రకరకాల. నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను, ఏంద్రా ఇది పరిస్థితి అని. అదే ఇందాక మీరు చెప్తుంటే కొంచెం ఎమోషనల్గానే అనిపించింది. నేను ప్రతిసారి గెస్ట్గా వస్తున్నాను, ఈ ఒక్కసారి మాత్రం నేనే హీరోగా వచ్చాను అనేది ఇప్పుడు అరే నిజమే కదా అనిపించింది. నిజమే కదా, అదే ఆ ఫీల్ నిజంగా. అంటే ఈ మధ్య మీరే చూసుంటారు కదా, చాలా సినిమాల గెస్ట్గా వచ్చాను మళ్ళీ చాలా రోజుల తర్వాత. అంటే నేను ఈ మధ్యలో మెయిన్ లీడ్ కోటబొమ్మలి పిఎస్ అవుట్ చేశాను. కోటబొమ్మలి పిఎస్ తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్గా ఇదే చేయడం. మిగతా అన్నీ మీకు తెలిసిందే ఏమేమి సినిమాలు చేస్తున్నాను అనేది. ఎంజాయ్ హీరోగా. నాగేశ్వర రెడ్డి గారు మిస్టర్ మిడిల్ క్లాస్తో వస్తున్నారు మళ్ళీ, చాలా చాలా బాగుంది టీజరు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు సార్, ఒకప్పుడు మన ఇండస్ట్రీలో ఇన్ఫ్యాక్ట్ మీ ప్రైమ్ టైం అన్నట్టు సినిమాకు కూడా ప్రైమ్ టైం. చాలా కామెడీ సినిమాలు వచ్చినాయి, ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉండే సినిమా ఇండస్ట్రీ అంతా. ఇప్పుడంతా ఏంటంటే సీరియస్ సినిమాలు ఎక్కువైపోయినాయి. మీలాంటి వాళ్ళకి కూడా విలన్ రోల్స్ ఇచ్చేసి సీరియస్ రోల్స్ చేపించేస్తున్నారు. అంటే ఇలాంటి సినిమాలు మిస్ అయిపోతున్నాం, చాలా ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు. ఈ ట్రెండ్ ఎలా చూడాలి సరే? థ్యాంక్ యూ మీరు ఆ మాట అన్నందుకు. ఎందుకంటే చాలా నేనే మిస్ అవుతున్నాను. ఎందుకంటే మనకు కొన్ని ఇంట్రెస్ట్లు మనకు ఉండండి, బట్ కాలానికి తగ్గట్టుగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అప్పట్లో ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే అనిల్ రావు గారి సినిమాలు చూస్తే మనకి ఒక్కళ్ళే ఉన్నారు. చేస్తే డెఫినెట్గా ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ అప్పట్లో ఈవి గారు ఆ టైప్ ఆఫ్ సినిమాలు మళ్ళీ ఆడియన్స్ చూస్తారండి. డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ ప్రూవ్డ్ అనిల్ రావుపూడి గారి ఫిలిమ్స్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాన్ ఇండియా లాగా అయ్యి అటు ఇటు కొంచెం చిన్న అటు ఇటు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆడియన్స్ ఏది చూస్తున్నారో తెలియట్లేదు. నెంబర్ ఆఫ్ ఓటీటీ మూవీస్ బిహైండ్ వెళ్ళిపోయి అనుకుంటున్నాను. బిహైండ్ అంటే ఇది చూస్తే ఇప్పుడు అదే ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలంటే ఇదివరట్లాగా 30 days 40 daysలో మేము ఫిల్మ్ ఫినిష్ చేసేసి చక్కగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు ప్యాడింగ్ దగ్గర నుంచి దాని బడ్జెట్ పెట్టాలంటే ఒక చిన్న సినిమాకి బడ్జెట్ పెట్టాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇప్పుడు నాలాంటి నేను సినిమా చేశాను అనుకోండి, నాకు బడ్జెట్ చేస్తాం, పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని రకాలుగా బాగుంటుంది, కానీ ఆ బడ్జెట్ని వెళ్ళాలంటేనే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే నెంబర్ ఆఫ్ పెరిగిపోయింది కదా, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు సినిమా మామూలుగా ఇప్పుడు ఇదివరకు అయితే గోదావరి డిస్టిక్ వెళ్ళి చక్కగా సినిమాలు చేసాం. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళి ఒక వేరే సాటికి వెళ్ళి రిచ్నెస్ అనేది బాగా అలవాటు పడిపోయారు కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ సినిమాలకి కామెడీ సినిమాలకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది కూడా ఒక ప్రాబ్లం. సరే అది పక్కన పెడితే పెద్ద సినిమాల్లో మీరు చూస్తే పెద్ద హీరోలు చేసే సినిమాల్లో కూడా కమర్షియల్ సినిమాల్లో కామెడీకి ఒక ట్రాక్ ఉండేది. కనీసం 1-2 ట్రాక్లు ఉండి మధ్య మధ్యలో సీరియస్ ప్రొసీడింగ్స్ మధ్యలో కూడా అక్కడక్కడ నవ్విస్తా వెళ్ళిపోయేవారు. ఆ ట్రాక్ సినిమాలకు సంబంధం లేకుండా కూడా ట్రాక్లు రాసేవారు ఒక్కొక్కసారి. ఇప్పుడు అది కూడా పోయింది కదా సార్ మొత్తం అంతా. అంతేగా మరి పోయింది, దాన్ని ఏం చేద్దాం తెలియట్లేదు మరి. ఆల్ ది బెస్ట్ నాగేశ్వర రెడ్డి బాగా మళ్ళీ మారాలని కోరుకుందాం. వస్తాయండి డెఫినెట్గా ట్రాక్స్, అంటే దాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్. నాగేశ్వర రెడ్డి గారు, భగవంతుడు మానవ రూపంలోకి వచ్చేది అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా తెలుగు సినిమాల్లో కానీ. సో అలాంటి దానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాని జోడించి తీసుకొచ్చారు. సో ఇప్పుడున్న జంజీ ఆడియన్స్కి ఇది ఎలా కనెక్ట్ చేస్తారు? జంజీ కూడా కంపల్సరీ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సినిమాలో మీరు చూసిన బాక్స్ ఉంది కదా, బాక్స్ని మించి ఒక పవర్ ఉంటుంది.
ఆ పవర్ అరే మనకు కూడా కావాలరా ఇది అని జంజీనే ఫస్ట్ అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉంటారు, మనం కాదు. వాళ్ళకి ప్రేమ ప్రాబ్లమే, డబ్బులు ప్రాబ్లమే, ఇంట్లో ప్రాబ్లమే, ఫాదర్ మదర్తో ప్రాబ్లమే, చదువుతో ప్రాబ్లమే, లెక్చరర్స్తో ప్రాబ్లమే, వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రాబ్లమే, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎంటర్టైనింగ్ ప్రాబ్లమ్స్ నేను అంటుంది ఫేస్ చేసేదే జంజీ. తర్వాత ఈ సినిమా బాగుంటే జంజీ ఈ సినిమా జంజీ అని, ఈ సినిమా ఫ్యామిలీ అని, ఈ సినిమా మాస్ అని దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. సినిమా బాగుంటే దట్స్ ఇట్, అందరు చూస్తారు. దీన్ని నమ్ముతా నేను కృష్ణారెడ్డి గారి దగ్గర చూశాను, అది ఈవి గారి దగ్గర చూశాను. తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటర్టైనింగ్ అండ్ మాసే కదా. వెంకటేష్ బాబు గారి సినిమా, చిరంజీవి గారి సినిమా మన ఎంటర్టైన్మెంటే కదా. మరి బాక్సులు బద్దలైపోయాయి, రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి కదా ఎంటర్టైన్మెంట్కి. కాబట్టి అది యూత్ చూడకుండా జరగదు కదా. సో సినిమా బాగుంటే దట్స్ ఇట్, అందరు చూస్తారు. వెంకటేశ్వర స్వామిగా మన రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంపిక ఎవరిదండి? చాలా బాగున్నారు. ఈ సినిమా క్యాస్టింగ్, నేను ఒక సినిమా చెబితే, ఒక కథ చెబితే క్యాస్టింగ్తోనే చెప్తా. ఆల్మోస్ట్ క్యాస్టింగ్తో చెప్తాను. కానీ ఈ క్యాస్టింగ్ కంపల్సరీ ఈ సినిమాలో ఉండటానికి కారణం జీకే. జీకే ఎవరైనా శ్రీకాంత్ గారు కరెక్ట్గా చెప్తారు. ఈ సినిమా కర్త కర్మ క్రియ జీకే. ఎందుకంటే ఈ కథ ఏ కథ రాసుకున్నా సరే ఫస్ట్ డైరెక్టర్ నమ్ముతాడు, ఎందుకంటే అతనే తీస్తాడు కాబట్టి దాన్ని నమ్మే రాస్తాడు కథ. కానీ ఈ కథని, ఆ డైరెక్టర్ కథని మొదట నమ్మి, ఈ సినిమాని, ఈ కథని నమ్మి ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, ఈ సినిమా చాలా బాగుంది అంటే, ఆ జీకే అనే ఆయన మన సినిమా ఫీల్డ్ కాదు, కానీ ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందంటే సినిమా గురించి, మనం అన్ఇమేజిబుల్, మీరెవరు ఊహించలేరు అంత ఎక్స్ట్రా. నువ్వు ఒకసారి కథ చెబితే, నేను కోదండరామిరెడ్డి గారి దగ్గర చూసామన్నది, ఆయన కథ చెప్తే పరుచూరు బ్రదర్స్, సత్యమూర్తి గారు, సత్యానంద్ గారు కథ చెప్తే వాళ్ళకంటే బాగా తీస్తాడు సినిమా. వాళ్ళు చూసి వాళ్ళే ఆశ్చర్యపోయేలా ఉంటారు. అంటే నాకు తెలియదు అది, బట్ వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఈయన రైటర్స్ కన్నా గొప్పగా చేస్తాడు సినిమా. నాకు ఆయన జీకే గారిని చూసి అలా అనిపించేది. నేను 60 సీన్ల కథ చెబితే వాళ్ళ ఫ్రెండ్స్కి 65 సీన్ల కథ చెప్పేవాడు. మొత్తం వాళ్ళు షాక్ అయిపోయేవాళ్ళు, మీరు ఏం చెప్పారండి, మా వాడు మొత్తం చెప్పేస్తున్నాడు కదా అని. అంత గ్రాస్పింగ్ పవర్. క్యాస్టింగ్, ఈ క్యాస్టింగ్ నేను ఈ సినిమా బడ్జెట్లో చేయాలనుకున్నప్పుడు క్యాస్టింగ్ మొత్తం మార్చేసాను. నేను ఈ క్యాస్టింగ్తో చేద్దామని చెప్పా, బట్ అసలు నో కాంప్రమైజ్. ఈ సినిమాలో A to Z మీరు ఏ క్యాస్టింగ్తో కథ చెప్పారో అదే క్యాస్టింగ్ ఈ సినిమాలో చేయండి అని చెప్పి ఆయన వెనకున్నాడు. ఏదో రోజు ముందుకు వస్తాడు, ఆ రోజు అన్నిటికీ ఆయన జీకే బయటికి రావాలి, జీకే బయటికి రావాలి. ఇప్పుడు సీఎన్, అసలు మనకందరికన్నా ఎక్కువగా కోరుకునే జీకే బయటికి రావాలని సీఎన్. ఎందుకంటే నా చందునూతి పేరు లేదు, నా చందునూతి పేరు తెగ ఫీల్ అయిపోతున్నాడు ఆయన. ఈ జీకే వస్తే కానీ ఆ సీఎన్ పేరు బయటికి రాదు. ఆయన కోసమైనా ఈయన బయట రావాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, సార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా చేస్తే సినిమాని ఆడియన్స్ పుల్ చేయడానికి అంత ప్రెజర్ ఉండదు. కానీ హీరోగా చేయడం అనేది, ఆడియన్స్ పుల్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ ఇప్పుడు ఉన్న రోజుల్లో. మీరేమైనా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా? హీరో అనేది ఎప్పుడు ప్రెజర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు నేను దాదాపు 120 సినిమాలు హీరోగా చేశాను. అప్పుడు ఎంత ప్రెజర్ ఫీల్ అయ్యాను నాకు తెలియదు, మీ అందరికీ తెలిసిందే. ప్రతి వాళ్ళకి హీరో అనేవాడికి డెఫినెట్గా ఉంటుంది. క్యారెక్టర్ చేసేటప్పుడు మనకు సంబంధం లేదు, హీరో చూసుకుంటారులే, హీరోకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా అని. బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమా ఇప్పుడు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా సరే. తను ఆ ఫిల్మ్ చేశాడంటే ఆ సినిమా బాగుండాలి, ఆ సినిమా బాగుంటేనే వాళ్ళకి పేరు వస్తుంది అనేది కోరుకుంటారు. బట్ 100% నాకు అలవాటు అయిపోయింది. ప్రెజర్ ఫీల్ అయ్యేది ఏముండదు, చూస్తే హ్యాపీ, చూడకపోతే ఇంకో మంచి సినిమా చేసుకుంటూ పోతూ ఉంటాం అంతే. కంగ్రాచులేషన్స్. నాగేశ్వర రెడ్డి గారు. సార్ సార్ ఇందాక నుంచి డిస్కషన్ జరిగినట్టు కామెడీ సినిమాలు తగ్గిపోయినాయి ఇప్పుడు అన్నట్టు. అనిల్ రావిపూడి గారు, ఆరాకోర దర్శకులు మాత్రమే చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా గ్యాప్ తీసుకున్నారు. లైక్ ఈవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారి తర్వాత ఆ పందాలు వెళ్ళిన వ్యక్తి మీరు. మీ సినిమాలతో ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు కామెడీ విషయంకి వచ్చేసరికి సోషల్ మీడియా ఇదంతా వచ్చేసింది. అంటే కామెడీకి అవుట్డేటెడ్ అనో, క్రింజ్ అనో పదాలు కూడా చేరుస్తున్నారు. సో ఈ ట్రెండ్ని ఎలా చూస్తారు మీరు? కామెడీకి ఇండస్ట్రీ కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఎప్పుడు బ్రేక్ ఇవ్వరు. ఆడియన్స్ ఇచ్చారు. ఆడియన్స్ ఒకసారి ఒక మాస్ పైన పడ్డారు. లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ యాక్షన్, ఈ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఆ మూడ్లోనే ఇండస్ట్రీ కూడా సినిమాలు తీస్తూ వచ్చింది, పెద్ద పెద్ద హీరోలు. సో వాళ్ళు లాట్ ఆఫ్ బడ్జెట్, లాట్ ఆఫ్ అంటే విజువల్ ఇంపాక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వచ్చేది ఇండస్ట్రీ. సో ఆడియన్స్ మొత్తం అటు ట్రావెల్ అయిపోయారు. ఎప్పుడైతే అనిల్ రావిపూడి అనే డైరెక్టరు F2 అనే సినిమాతో ఒక ఇండస్ట్రీ షేక్ అయ్యే కలెక్షన్స్ ఇచ్చాడో,
మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆడతాయన్నది ఇండస్ట్రీ నమ్మింది, ప్రేక్షకులు అతను థియేటర్కి రప్పించాడు. సో మళ్ళీ అనిల్ రావిపూడి అనే డైరెక్టర్ హిట్ కొట్టడం వల్ల మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు స్టార్ట్ అయ్యి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఇది కంటిన్యూ అవుద్ది మళ్ళీ. ఎందుకంటే ఎప్పుడైతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్కి టర్న్ అయ్యారో దెర్ ఈజ్ నో వే ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ కానీ హీరోలు కానీ ఖచ్చితంగా కామెడీ వైపు ట్రావెల్ అవ్వాల్సిందే, అయి తీరాల్సిందే, అవుతారు. శ్రీకాంత్ గారు సార్, మీరు ఈ మధ్య క్యారెక్టర్లు కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పడుతున్నాయి. అండ్ మీ అబ్బాయి బిజీగా హీరోగా సినిమా చేస్తున్నాడు. సో ఎవరన్నా తన గురించి అప్రోచ్ అయినప్పుడు మిమ్మల్ని క్యారెక్టర్ల గురించి కూడా ఏమన్నా అప్రోచ్ అవుతున్నారా? మీరు ఏమన్నా రిజెక్ట్ చేస్తున్నారా? నాతో చేయడంట ఇప్పుడు తన డిసిషన్ అతను డెసిషన్. మరి టెన్షన్ పడతాడు ఏంటో తెలియదు కానీ నాన్న అప్పుడే నీతో చూద్దున్నాను అని చెప్పాడు. సరే ఓకే అట్లా కన్నీరా అని చెప్పా. త్వరలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రావాలి. వస్తుంది ఎప్పుడో చూద్దాం. లయ గారు, యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ అనే పేరుతో వచ్చిన ఒక ఈ మధ్య వచ్చిన ఒక ట్రెండ్ అది. ఆ సినిమా ఆ వెబ్ సిరీస్లో మీరు మిస్ అయినట్టున్నారు. యాక్చువల్గా అది మీ దగ్గరికే ఫస్ట్ వచ్చిందని ఇన్ఫో. ఇప్పుడు మళ్ళీ మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమా మీ కెరియర్కి ఒక బ్రేక్ త్రూ అవుతుందని నమ్ముతున్నారా? డెఫినెట్లీ అయితే నమ్మే సినిమా ఏదైనా చేస్తే బికాజ్ అది చేయడం అంటే చాలా బాగుంటుంది, ఇది నాకు ప్లస్ అవుతుంది, ఇది డెఫినెట్లీ ఆడియన్స్కి నచ్చుతుంది అని నమ్మే చేస్తున్నాం. చేసినప్పుడు ఒక అన్ఫినిష్డ్గా ఇమాజినేషన్లో ఆలోచించుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఫినిష్డ్ వర్షన్ చూసినప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు మేము ఇమాజిన్ చేసుకున్న దానికంటే చాలా బాగుంది. ఇప్పుడు ఆడియన్స్కి ఏం నచ్చుతుందో తెలియడం లేదు, అది ప్రాబ్లం. సో ఆడియన్స్ డెఫినెట్లీగా చూస్తే డెఫినెట్గా నచ్చుతుందని మేము ఫీల్ అవుతున్నాం. బికాస్ చూడడం వరకు మేము మరి మీరు అందరూ హెల్ప్ చేస్తే అది జనాల్లోకి వెళ్తుంది. ఒకసారి చూస్తే మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఇది అందరూ కనెక్ట్ అయ్యేది. అంటే ఇప్పుడు లైక్ అంటే మేము నేనైతే చెప్పాను కదా ఇందాక, శ్రీకాంత్ గారి క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పినప్పుడే స్టోరీ నాకు ఆ రోల్ చేయాలనిపించింది. అంటే బికాజ్ అది కనెక్ట్ అయ్యాం. సో ఆయన ఫీలింగ్స్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ చాలా జెన్యున్గా చాలా న్యాచురల్గా అనిపించాయి. సో మేమందరము ఆ ఫీలింగ్స్ అన్నీ సపోర్టివ్గా ఉంటాం కానీ బట్ మెయిన్ ఫీల్ అయ్యేది సరే. సో అందుకని ఇది డెఫినెట్లీ జనాలు ఫీల్ అవుతారు అని మేము నమ్ముతున్నాము. సో ఆ నమ్మకంతోనే వెళ్తున్నాం ముందుకి. హోప్ఫుల్లీ ఇట్ విల్ హెల్ప్ అస్. శ్రీకాంత్ అన్న, యాక్చువల్గా రీసెంట్లో ఒక గుజరాతీ ఫిల్మ్ ఒకటి వచ్చిందన్న, అంటే ఇట్లనే చిన్న బడ్జెట్లో తీశారు. యాక్చువల్గా అది తీస్తే దాదాపు 100 కోట్ల కలెక్ట్ చేసింది ఆ సినిమా, కృష్ణుడి మీద. ప్లస్ మనకు తెలుగులో కూడా ఈ మధ్య ఈ డివైన్ ప్లస్ ఇది సోషల్ మిక్స్ చేసి మైథోన్ మిక్స్ చేసి చేసిన సినిమాలు ఆడడం అనేది ఒక ట్రెండ్గా ఉంది. అంటే అదేమన్నా దృష్టిలో పెట్టుకొని ఇది ప్లాన్ చేశారా, లేకపోతే ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఉంటాడు ఈ మెయిన్ కథకి? అది డైరెక్టర్ని అడగాలి ఫస్ట్, ఎందుకంటే కథ చెప్పింది ఆయనే. బట్ నాకు కూడా కొత్తగా అనిపించింది. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కనెక్ట్ అయితే కనుక ఆడియన్స్ కనెక్ట్ అయితే డెఫినెట్గా పెద్ద హిట్ రేంజ్కి వెళ్ళిపోతాయి. మేము అది నమ్మే ఈ ఫిలిం బాగుంటుంది. మళ్ళీ అంటే నేనేంటంటే నా క్యారెక్టరైజేషను నేను అదే దేవుడు ఈ టైప్ ఆఫ్ కథ బాగున్నా కూడా నా క్యారెక్టరైజేషన్ కూడా నేను చూసుకున్నాను. చాలా రోజులైంది నేను ఈ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ చేసి మళ్ళీ ఎలా ఉంటుందో బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే ఇప్పుడు అన్ని సీరియస్ మూవీస్ కొన్ని అవి చేస్తున్నాను. మళ్ళీ నేను వెనకటి రోజుల్లోకి వెళ్ళి చేయగలనా లేదని ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం భయంగానే ఉంది. నాకు కూడా ఫస్ట్ సినిమా లాగానే అనిపించింది. వన్స్ దిగిన తర్వాత మళ్ళీ ఏదో అలా తెలియకుండా చేసాం. సార్ నాగేశ్వర రెడ్డి గారు, యాక్చువల్గా మీది తిరుమల తిరుపతి వెంకటేశ అనేది ఒక పెద్ద సక్సెస్ఫుల్ టైటిల్ కదా. సో దానికి సీక్వెల్ లాగా పెట్టినా బాగుండేది కదా, ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ఈ సినిమాకి చాలా టైటిల్స్ అనుకున్నాం. దేవుడు వచ్చేలాగా కూడా టైటిల్ పెడదామని చాలాసార్లు అనుకున్నాం. ఫైనల్ చేసి లోగోలు రాయించిన తర్వాత కూడా ఫైనల్ అయిపోయింది. అందరికి హీరో గారికి అందరికీ చూపించేసి ఫైనల్ ప్రొడ్యూసర్గా అందరికీ నచ్చేసింది. అది పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత నేనే ఒకసారి ఆగి ఒక 1 వీక్ టైం తీసుకొని మిస్టర్ మిడిల్ క్లాస్ అన్నది పెడదామండి అని అందరినీ ఒప్పించి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. దీనికి పర్టికులర్ రీజన్ ఏం లేదు. నాకు మిస్టర్ మిడిల్ క్లాస్ అన్నది ఇందాక జంజీ అన్నారు కదా, జంజీని అట్రాక్ట్ చేసే టైటిల్. జంజీ దూరం అవ్వకూడదు సినిమాకి అంటే ఏం చేయాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసే టైటిల్ కావాలి. మిడిల్ క్లాస్లో కూడా జంజీస్ ఉంటారు కదా, లాట్ ఆఫ్ జంజీస్ ఇన్ మిడిల్ క్లాస్. కాబట్టి సో వాళ్ళు 100% వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఈ టైటిల్కి. సో ఆ యూత్ వచ్చి ఈ సినిమాను చూస్తారా, అందుకే ఈ టైటిల్ పెట్టాం. బట్ దేవుడి సినిమా ఇది యూత్కో ఫ్యామిలీస్కో అలా కాదు. ఇది దేవుడు ఈ సినిమాలో కథ వెనకుంటాడు. కథ ముందు మొత్తం మన జీవితమే ఉంటుంది.
మన రోజు మనం పడే ప్రాబ్లమ్స్, రోజు మనం నిందించే దేవుడు, రోజు మనం దండం పెట్టుకునే దేవుడు, ఆ దేవుడిని ప్రతిరోజు అనుకుంటాం. మన కష్టం వచ్చినా దేవుణ్ణే అంటాం, సుఖం వచ్చినా దేవుణ్ణే అంటాం. బట్ అది ఆయన ఇస్తున్నాడా లేదా అన్నది ఈ సినిమాలో డిస్కస్ చేస్తాం. ఇది బ్యూటిఫుల్ డిస్కషన్, చాలా బాగుంటుంది. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీ సమకాలికులు కానీ సీనియర్లు కానీ ఇప్పుడు డైరెక్టర్గా రాణించలేకపోతున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు. బట్ మీరు మాత్రం సర్వైవ్ అవుతున్నారు. దాని సీక్రెట్ ఏంటండి? వాళ్ళందరూ నన్ను కొట్టేలాగా క్వశ్చన్ వేస్తారు మీరు ఇప్పుడు. వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి అలా ఏం లేదు సార్, 100% వాళ్ళు కూడా సూపర్ డూపర్ ఇట్లా ఇచ్చారు. వాళ్ళు అందరు రిలాక్స్ అయి ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కాదు, వాళ్ళు రిలాక్స్ అయి ఉంటారు. నాకు సినిమా అంటే, నేను సినిమా గురించి ఆలోచించకపోతే నేను ఏమైపోతాను, దట్ ఈస్ లాస్ట్ డే అనుకుంటానేమో నేను. ఎందుకంటే నేను నిద్ర లేవంగానే ఫస్ట్ సినిమా గురించి ఆలోచిస్తా, ఆఖరి నిద్రపోయే ముందు కూడా సినిమా గురించి ఆలోచిస్తా. కథ ఈరోజు జనానికి ఎలా ఉంటే కథ బాగుంటుంది, ఎవరు బాగుంటారు, ఇదే ఆలోచనలతో ఉంటా. కాబట్టి ఎవరినో ఒకరిని సావగొట్టేసి సినిమా తీయిస్తా. కాబట్టి ఆయన ఏదో రకంగా మడతెట్టేస్తా. బడ్జెట్, ఆర్టిస్టులు, ఈ కామెడీ వదలను అనమాట. సాయి కార్తిక్ మా జీకే గారు మడతడిపోయారు. సార్ శ్రీకాంత్ గారు, మీరు ఇలాగ అన్నారు హీరోగా గ్యాప్ వచ్చిందండి. అంటే రీజన్ ఏంటి సార్? మీరు చేయకపోవడమా, మీకు రాకపోవడమా? రాకపోవడమే. యంగ్స్టర్స్ వచ్చేసారు కదా, ఇంక ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, వచ్చినప్పుడు దీన్ని వదలం. ఇంకా అది ఈ రెండు మిక్స్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటామే. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ గారి కోసం లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కథలు రాస్తారు. యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలు తీసుకొని వస్తారు శ్రీకాంత్ గారి దగ్గరికి. 100% ఇది జరుగుతుంది. రెడీగా ఉన్న నెక్స్ట్ సినిమా. ఓకే. సాయి కార్తిక్ గారు, అదే మీకు మ్యూజిక్ డైరెక్టర్గా చాలా గ్యాప్ వచ్చింది. అవును సార్, ఈ గ్యాప్కి రీజన్ ఏంటి? మళ్ళీ అంటే గ్యాప్ అయితే వచ్చింది సార్, మళ్ళీ ఇదే వెంకటేశ్వర స్వామి లాక్కొచ్చాడు. ఎందుకంటే ఆ దేవుడు దాంతోనే మళ్ళీ అంటే మళ్ళీ పెద్ద హిట్ రాబోతున్నది కన్ఫామ్గా. ఇది గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఏం లేదు సార్, ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే, గ్యాప్ వచ్చింది అంతే. కాదు, ఒకప్పుడు దేవి ప్రసాద్ గారు లేకపోతే తమన్ గారి తర్వాత ఇమ్మీడియట్గా చెప్పుకునే పేర్లలో మ్యూజిక్ డైరెక్టర్ అనగానే సాయి కార్తిక్ పేరు ఉండేది. చాలా ఫాస్ట్గా 75 సినిమాలు చేశారు. 85 చేశారు. అదే ఆ 10 చేయడానికి ఇంత టైం పట్టింది. మధ్యలో నిర్మాతగా మారారు. నిర్మాతగా కూడా కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. ఇండస్ట్రీ నామ్స్ అన్ని కూడా తెలుసు. చాలా కాలం తర్వాత వచ్చారు. అవునండి. ఏంటిది? ఏం లేదు అంటే ఆ ముందు గ్యాప్ అంటే అది 3 ఇయర్స్లో మీరు అన్నట్టు హైయెస్ట్ స్పీడ్గా 3 ఇయర్స్ 38 మూవీస్ చేశాను. బాగా ఫాస్ట్ అనమాట. అంటే ఓవర్ స్పీడ్ అయిపోయింది బండి అని, కొంచెం తగ్గించాలి అని మధ్యలో ఒక చిన్న ప్రొడక్షన్ చేసాం. అది ఓకే, అది రన్ అయింది. అంటే మధ్యలో ఏం లేదు, కొంచెం కన్నడ చేశాను. ఈ మధ్య కన్నడ పెద్ద హిట్ పడింది నాకు. 100 days అయింది సినిమా, కృష్ణం ప్రణయ్ సెకండ్. కన్నడ కొంచెం వెళ్ళాను. ఇక్కడ ఆ చిన్న గ్యాప్ అయితే తీసుకున్నా. అదంటే ఓవర్ స్పీడ్ అయిపోయింది కదా, 85 అయిపోయినాయి, ఇప్పుడు 95లో ఉన్నాం. అనిల్ రావుపూడి గారికి మంచి మంచి హిట్లు ఇచ్చారు. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చేశారు. అలాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్స్లో చేసి ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న మీకు ఆ బ్రేక్ రావటం వచ్చినప్పుడు మీరు నిజంగా పర్సనల్గా ఎలా ఫీల్ అయ్యారు? మాకు వ్యక్తిగతంగా తెలుసు, మామూలుగా అడుగుతున్నాను. బ్రేక్ రావటం వల్ల ఏం లేదండి, అది ఒక చిన్న ఇష్యూస్. అంటే అది అందరికీ తెలిసిందే, ఇండస్ట్రీలో ఒక గ్యాప్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనేది అయితే ఎప్పటికీ చెప్పలేం. ఎందుకంటే ఒక టైంలో ఒక పెద్ద మ్యూజిక్ అంటే పేర్లు అవసరం లేదు, ఒక సైలెంట్గా ఉంటారు, ఉన్నట్టుండి ఒక పెద్ద సినిమా పడుతుంది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఆ గ్యాప్ అనేది అది ఎప్పుడు ఆ సినిమాలో అలా వైకుంఠ పనులు అన్నట్టు ఎరా గ్యాప్ వచ్చింది, ఇవ్వలేదు వచ్చింది అన్నట్టు, అది అలానే వచ్చింది. కొంచెం మంచి చిన్న హెల్త్ ఇష్యూ అంతే, వేరే ఏం లేదు, వేరే ఏ గ్యాప్ లేదు. మళ్ళీ ఈ ఇయర్ కంటిన్యూగా మనం కలుస్తూనే ఉంటాం. ఇప్పటికే 9 సినిమాలని వస్తున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్. ప్రొడ్యూసర్ చందు గారు మాట్లాడు. సిఎన్ సార్, ఆ జీకే ఎవరు, సిఎన్ ఎవరు ఏంటో స్టీఫెన్ రాబర్ట్స్ రేంజ్లో ఇస్తున్నారు ఏంటి సార్ అది? అట్లా ఏం లేదు. జీకే గారు అంటే గంగలక్కంలో గారు మా బాస్. వాస్తవంగా తనే మొదలు, మేమిద్దరం మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటాం. సో ఇది ఒక మూవీ ఇద్దామని అనుకొని, ఫస్ట్ మూవీ మాది ఇది. తనకు చాలా అనుభవం ఉంది మూవీ ఫీల్డ్లో. సో కలిసి అయితే ఈ మూవీ చేస్తున్నాం. నాగేశ్వర రెడ్డి గారు చెప్పి బట్టి చాలా బాగా వస్తుందని చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నాగేశ్వర రెడ్డి గారు సార్, ఇక్కడ సార్ మీరు పర్టికులర్గా డిస్ట్రిబ్యూటర్స్కి, ఓటీటీ డిజిటల్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఈ రోజుల్లో డైరెక్టర్ ఫేస్ చేయడం ఏంటి?
అట్లాంటిది ఏమి ఉండదు. మా సినిమా వాళ్ళకి నచ్చితే ఈరోజు మార్నింగ్ 2 డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి నాకు ఫోన్ వచ్చింది 8 ఎర్లీ మార్నింగ్. నేనేం సినిమా ట్రీజర్ రిలీజ్ చేయలేదు, ఇంకా ఏమీ మొదలవ్వలేదు. 2 పోస్టర్స్ రిలీజ్ చేశాను. సో వాళ్ళకి నచ్చాలి సినిమా. మనం డిస్ట్రిబ్యూటర్లను కానీ, డిజిటల్ని కానీ, శాటిలైట్ వాళ్ళని కానీ మనం ఏమీ అనాల్సిన పని లేదు. వాళ్ళకి నచ్చే సినిమా మనం తీయాలి. నచ్చే పోస్టర్ కానీ, టైటిల్ కానీ, ఒక టీజర్ కానీ వాళ్ళకి నచ్చే రకంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కొంటారు. పోస్టర్ మీద 20 మంది ఉన్నారు సార్. చాలా మంది ఆర్టిస్టులు చాలా కాలం తర్వాత ఇంత మంచి పోస్టర్ చూసాము. ఇంతమందిని ఎలా మేనేజ్ చేశారు? అందరూ గడుగ్గాయలే ఉన్నారు లోపల. నాకు బాగా అలవాటైన విషయం, ఇష్టమైన విషయం అది. అందువల్ల పెద్ద కష్టం అనిపించలేదు. ఐ లవ్ ఇట్ అనమాట. రత్నబాబు గారు సార్, మీరు చాలా సినిమాలు చేశారు మోహన్ బాబు గారితో కానీ, అలా చాలా పెద్ద పెద్దవి చేశారు. మీరు కూడా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు సార్. అందరూ గ్యాప్ తర్వాత ఉన్నోళ్ళందరూ చూసుకొని ఒక మూడెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. అందరికి హాయ్ అండి. గ్యాప్ అంటే అదే మనం చెప్పినట్టుగా కామెడీ సినిమాలకి బాగా కామెడీ చేయడం కానీ, కామెడీ రాయడం కానీ అవి ఇష్టం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జోన్ అనేది చాలామంది చూస్తున్నారు. బేసికల్గా ఇప్పుడు ఈ బ్యానర్ వచ్చిన బ్లూజే మూవీస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేద్దామని వచ్చారు. గంగుల కమలాకర్ గారు కానీ, చందు గారు కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆడియన్స్కి ఇద్దాం. ఒకప్పుడు జంజాల గారి సినిమాలు కానీ అవి జంజీ స్టైల్లో ఇద్దామని వాళ్ళు అనుకుని మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా ఈ అవకాశం వచ్చింది. వీటన్నిటికీ వెంకటేశ్వర స్వామి కూడా కారణం. వీళ్ళందరికంటే ఇప్పుడు అంజి గారు అందరూ ఇది జంజీలతో తీయాలని, జంజీల కోసం సినిమా తీయాలని ప్రొడ్యూసర్స్ అందరూ ఓజీల్ని పట్టుకున్నారు. బాగుంది, నిజంగా బాగుంది. అంజి అని మీ అందరికీ ఏమన్నా చిన్న చిన్న గ్యాప్లు వచ్చినాయి, కానీ అంజి గారికి ఎప్పుడు గ్యాప్ రాదు. 2 నెలలకు ఒకటి కనబడతా ఉంటాడు. అంజన్న మంచి బ్యాచ్ని కూడా తీసుకొచ్చి ఇదిగో మాకెవరికి రాని ఆలోచన అంజికి వచ్చింది. అందరికి ఫోన్ చేసి రండ్రా అంటే నాకు అర్థం అవ్వలేదు. చప్పట్లు కొట్టడానికి విజిల్స్ కొడుతున్నారు. ఎవరికి శ్రీకాంత్ గారు కూడా కొట్టట్లేదు. ఎవరు వీళ్ళంతా అంటే మా లైట్ మ్యాన్స్, మా కెమెరా అసిస్టెంట్లో ఉన్నారు ఇక్కడ అంతా. Thank you. Congratulations and all the very best, Anna. Thank you very much. Thanks to media and wishing you all the very best to the entire team. Thank you so much.